వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నారు? 50,000కు తక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఎలక్షన్లో గెలవబోతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉండబోతా ఉంది, భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉండబోతా ఉంది. నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు సెకండ్ ప్లేస్ మాదని? మేము 100% గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు మాకున్నాయి. చిన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళ తండ్రి గారు రౌడీ షీటర్ ఉన్నదా లేదా చెప్పు స్ట్రేట్గా. చిన్న శ్రీశైలం యాదవ్ గారు కేసీఆర్ జాయిన్ చేసుకోవచ్చు. స్వయాన ఎట్లా చేర్చుకున్నారని అడుగుతున్నా. మీరు అప్పుడు రౌడీ అని మీకు గుర్తు రాలేదా? ఇప్పుడు ఎట్లా రౌడీ అంటారు? చిన్న శ్రీశైలం ఇచ్చిన కారు ఎవరు తీసుకున్నారు? కేటీఆర్ అనే వ్యక్తి కాదనే ఒక శక్తి. ఏడుపు అనేది స్వతహా అంటే ఆ సందర్భానుసాధనంకి వస్తే ఓకే, కానీ ఇలా ఓట్ల కోసం మాత్రం దయచేసి ఏడుపుల తోటి ఓటు రావని చెప్పి ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా అమను ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే దాన్ని కూడా సిగ్గు లేకుండా మంత్రులు మాట్లాడే విధానాన్ని యావత్తు మహిళా లోకం కూడా క్షమించదండి. అది డెఫినెట్గా హైడ్రా ఏర్పడిన తర్వాత ఏదైతే కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్న కానీ మాత్రమే హైడ్రా పనిచేస్తూ ఇప్పుడు 1,00,000 కోట్ల ప్రభుత్వ రంగ భూములను కాపాడింది హైడ్రా. పేదోళ్ళ దగ్గరికే పోతుంది, పెద్దోళ్ళ దగ్గరికి ఎందుకు పోతలేదు? పెద్దోళ్ళు అయినా మీ ముఖ్యమంత్రి గారి తమ్ముడు తిరుపతి రెడ్డి ఇంటికి ఎందుకు పోతలేదు? వాల్టా చట్టాలను అతిక్రమించి బఫర్ జోన్లను కాల రాసేసి ఒక చెరువుకు మధ్యలో ఫాతిమా కాలేజ్ అనేటువంటి ఆ కాలేజ్ని కూల్చిన రోజు నిజంగా హైడ్రా యొక్క పర్పస్ సర్వైవ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎక్స్ ద వాయిస్ ఆఫ్ నౌ. నేను మీ మనోజ్. సో డ్యూ టు ద డెత్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ తెలంగాణలో ఒక బై ఎలక్షన్ మ్యాండేట్ అయింది. ఆ బై ఎలక్షన్ చాలా హీట్ ఎక్కిస్తోంది. పొలిటికల్గా ఎక్కడ చూసినా కూడా రణరంగంగా మారింది. మరి ఆయా పార్టీల ప్రతినిధులు ఇప్పుడు నాతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. మిస్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ రిప్రజెంటింగ్ కాంగ్రెస్, వాసుదేవ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి అండ్ సోలంకి శ్రీనివాస్ బీజేపీ నుంచి. మరి ఆ పార్టీ అభ్యర్థుల గురించి, ఆ పార్టీ తీర్థనల గురించి ఈరోజు రియల్ ఎక్స్లో మాట్లాడుకుందాం. అండ్ ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. నేను కేవలం మీకోసం మీ ప్రశ్నల్ని నేను వాళ్ళపై సంధిస్తాను. వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. సో ముందుగా ముగ్గురికి వెల్కమ్ టు ద రియల్ ఎక్స్. అండ్ ఈ స్టేజ్ మొత్తం మీది, చూద్దాం మీరు ఎటువంటి సమాధానాలు చెప్తారు. సో ఫస్ట్లీ ముగ్గురికి కూడా బై ఎలక్షన్ మ్యాండేట్ అయింది. బై ఎలక్షన్లో 3 పార్టీలు చాలా రణరంగంగా రాజకీయాన్ని మార్చేశాయి. మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ నెంబర్? ముందుగా కాంగ్రెస్ నుంచి చరణ్ గారు ఎంత మెజార్టీతో గెలవచ్చు అనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ నెంబర్? 50,000కు తక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఎలక్షన్లో గెలవబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉండబోతా ఉంది, భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉండబోతా ఉంది. 3 పార్టీల పోటీ జరగబోతా ఉంది. ఆ పోటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50,000 మెజారిటీ తక్కువ కూడా గెలవబోతా ఉంది. వాసుదేవ్ రెడ్డి గారు, మీరు వారు ఏమంటున్నారంటే 50,000తో గెలుస్తాం, సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ అని అంటున్నారు కౌశిక్ గారు. నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు సెకండ్ ప్లేస్ మాదని? నేను చెప్తా ఉన్నాను, ఇలా సెకండ్ ప్లేస్ కోసం మీరు తాపత్రయపడుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మొదటి ప్లేస్లో ఉండేది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గారు, గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ 100కు 100% గెలుస్తూ ఉన్నది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇవాళ ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్గా 50 పైనే ఉంటాయండి మా మెజార్టీ. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా హైదరాబాద్. మాట్లాడదాం. బీజేపీ నుంచి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలక్షన్ పెట్టిందే ప్రజల యొక్క తీర్పును కోరడానికి. నాకు ఇంత మెజారిటీ వస్తుంది, లేకపోతే వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు, నేను 2వ స్థానంలో ఉంటారు, మీరు 3వ స్థానంలో ఉంటారు, నేను చెప్పేదానికి మనకు ఎటువంటి అవకాశం లేదు. ప్రజా తీర్పు అనేటువంటిది బ్యాలెట్లో పడిన తర్వాత మనకు తెలుస్తుంది. సో ఎవరు ఎన్ని ఓట్లతోటి గెలుస్తారు, లేకపోతే ఎవరు ఏ స్థానంలో ఉంటారనేటువంటిది బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత నవంబర్ 14వ తారీఖు నాడు తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీగా మాకున్నటువంటి నమ్మకం, ప్రజల్లో మాకున్నటువంటి స్పందనను చూసిన తర్వాత మేము 100% గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు మాకున్నాయి. గెలవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులు అందరిగా చేస్తా ఉన్నాం. నేను మెజారిటీ ఇంత అంత అని చెప్పలేను, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం 100% జూబ్లీ హిల్స్ పైన భారతీయ జనతా పార్టీ జెండాని ఎగరవేయబోతుంది. రైట్, నేను ప్రశ్నతో సిద్ధంగా ఉన్నాను. సో మీ ప్రతిని రిప్రజెంట్ చేస్తూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మీ పార్టీల పంత ఏంటో చెప్పండి. ముందుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 6 డివిజన్లు ఉన్నాయి. 3 డివిజన్లు ఏమో ధనికులు, 3 డివిజన్లు అతి బీద వర్గాలు ఉన్నాయి. సో మీ డ్రైనేజీ సిస్టమ్ గురించి బస్తీల్లో, ఆ తర్వాత చెత్త కుండీల క్లీన్ అనేటువంటి అంశాలపైన పబ్లిక్ పెద్ద ఎత్తున వాయిస్ రేజ్ చేస్తున్నారు. 10 ఏళ్ళు కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ, 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారం ఉంది బీఆర్ఎస్, 2 ఏళ్ల పాటుగా కాంగ్రెస్ ఉంది. మీ వర్షన్స్ ఏంటి? ముందుగా చరణ్ గారు ఏం చెప్తారు? ప్రధానంగా జూబ్లీస్ ఎలక్షన్లో 7 డివిజన్లు, 6 కాదు 7 ఉన్నాయి. అందులో 2 కాంగ్రెస్, 2 ఎంఐఎం, 2 బీఆర్ఎస్ పార్టీ ఉన్నది.
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీకి సంబంధించినటువంటి ఏదైతే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి గతంలో పెండింగ్ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇప్పటికీ 200 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులన్నీ కూడా జూబ్లీస్లో జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. త్వరితగతిన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధికారులకు వచ్చిన ప్రధానంగా ఉన్నటువంటి రేషన్ కార్డుల సమస్య కావచ్చు, అదే కాకుండా సన్న బియ్యానికి సంబంధించి కావచ్చు, అదే కాకుండా అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి బెల్ట్ షాప్ సమస్యలు కూడా పరిశీలించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రైట్ వాసుదేవ్ రెడ్డి గారు, మీరేం చెప్తారు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న ఇంకా బస్తీల్లో చెత్త కుండీలు కనిపిస్తున్నాయి. మీ ప్రచార తీరుతెన్నుల్లో అభ్యర్థులు వెళ్ళి ప్రచారం చేస్తుంటే డ్రైనేజీలు ఉప్పొంగుతున్నాయి. ఇప్పుడు మీ ప్రియారిటీ ఏంటి, ఏం చెప్తారు? మనోజ్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు చెత్త కుండీలు కనబడుతున్నాయి, డ్రైనేజీలు పొంగి పొల్లుతున్నాయి అంటే కారణం కాంగ్రెస్ పార్టీ. గత 2 సంవత్సరాలు దాదాపుగా వచ్చింది వారు అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి స్పష్టంగా కనిపిస్తున్నది. నేను స్వయంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్లో యూసుఫ్ కూడా డివిజన్లో తిరుగుతూ ఉన్నాను. ఇవాళ వీరు చేసిన వ్యవహార శైలికి మొత్తం కూడా స్థానికులు అంతా కూడా చాలా కోపోద్రికులై ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకు చెప్తా ఉన్నానంటే 10 ఏళ్ళు మీరు ఏమంటున్నారంటే రెండేండ్లు వీరిది, 10 ఏళ్లలో మేము ఆనాడు జిహెచ్ఎంసీలో 100కు 100% 99 సీట్లు గెలుచుకోవడమే కాకుండా ఇవాళ నగరాన్ని అద్భుతంగా తయారు చేసినాం. మా నాయకుడు అప్పటి మున్సిపల్ శాఖ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇంకా యూసఫ్ కూడా 42 ఫ్లైఓవర్స్ కట్టించిండ్రు, అండర్ పాస్లు నిర్మాణం చేసినాం, బ్రహ్మాండంగా ఎస్టీపీలు నిర్మాణం చేసినాం ఇక్కడ హైదరాబాద్లో మురుగునీరు ఉండకుండా. సో కాబట్టి ఇలా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒకసారి కనుక మనం కనుక పోయి చూస్తే, మీ ప్రభుత్వంలో పడవలేసుకొని తిరిగారు హైదరాబాద్లో. తప్పండి, మా ప్రభుత్వంలో పడవలేసేం కాదు. గత ప్రభుత్వాలు ఏలిన సందర్భంగా వారు పాలన మీద దృష్టి పెట్టకుండా ఇక్కడ తెలంగాణ పైన ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని విస్మరించడం వల్ల మేము వచ్చిన 10 సంవత్సరాలలో బ్రహ్మాండంగా ఆ ఎస్టీపీల నిర్మాణం చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున వర్షాలు వస్తే ఆ ఇబ్బంది కలగకుండా దాన్ని మొత్తం కూడా కార్యాచరణ చేసుకొని ముందుకెళ్ళింది మేము. ఇప్పటికీ మళ్ళీ మేము వస్తే నెరవేరుస్తామనే హామీనే మీ అభ్యర్థులు ఇస్తున్నారు. డెఫినెట్లీ ఇలా మేము చేసినాం కదండి, హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తయారు చేసినాం కాబట్టే మాకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి హైదరాబాద్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి మా స్థానాలను గెలిపించారు. ఒక్క స్థానం కూడా గెలవలేదు కదా కాంగ్రెస్. బీజేపీ సోలంకి శ్రీనివాస్ గారు, సో డ్రైనేజీలు చెత్త కుండీలు ఎక్కడ చూసినా దర్శనం ఇస్తున్నాయి. ఏ అభ్యర్థి వెళ్ళి ప్రచారాలు చేసినా దాని చుట్టూనే చేస్తున్నారు, అక్కడే చేస్తున్నారు. 10 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంది మీ పార్టీ. ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? నిజంగా కూడా ఆ పేరుకు జూబ్లీ హిల్స్ అనగానే మనకు అజంప్షన్ ఏముంటుందంటే అక్కడంతా ధనవంతులు ఉండేటువంటి ప్రాంతం, అక్కడంతా కూడా సుందరమైనటువంటి రోడ్లు ఉంటాయి, లేకపోతే చాలా మంచి భవనాలు ఉంటాయి, భవంతులు ఉంటాయి అనేటువంటి ఒక భ్రాంతి, ఒక భ్రమలో మనం ఉంటాం. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో తిరుగుతున్నటువంటి మనకు కావచ్చు, మనం ఇదే ప్రాంతంలో ఉన్నాం, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సరిహద్దు ప్రాంతాలలో ఉన్నాం కదా. మీరు వెళ్ళి చూసినా లేకపోతే మన టీవీకి సంబంధించినటువంటి కెమెరాలను పంపించినా కూడా ఏ కాలనీలోని ఏ రోడ్డు పైన కూడా మురికి నీరు ప్రవాహం లేకుండా లేదు, లేకపోతే గుంత లేనటువంటి రోడ్డులు లేవు, లేకపోతే అస్తవ్యస్తమైనటువంటి ట్రాఫిక్ నిర్వహణ లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో నిజానికి 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, 2 ఏళ్ల పాటు ఈ గత 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేటువంటి చర్చ 100% వస్తుంది. కానీ మీరు అడిగినటువంటి ప్రశ్న, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, మరి మీరేం చేశారనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు నిజానికి మీరు ఒకవేళ పబ్లిక్ని వెళ్ళి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తోటి మమేకమయ్యేటువంటి సందర్భంలో నిజానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ లేకపోతే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి యొక్క ప్రత్యేకమైనటువంటి చొరవతోటే ఈ నియోజకవర్గంలో ఎంతో కొంత అభివృద్ధి కావచ్చు, ఎంతో కొంత అక్కడ ప్రజలు. హైదరాబాద్ పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేవలం అంబర్పేటకు మాత్రమే పార్లమెంటరీ సభ్యుడా, జూబ్లీ హిల్స్కి కూడా? అందుకు అదే చెప్తా ఉన్నా నేను, అదే చెప్తా ఉన్నా, మీరు ఇంటరప్ట్ చేశారు. కేవలం కిషన్ రెడ్డి గారి యొక్క చొరవ వలనే ఎంతో కొంత అభివృద్ధి, ఎంతో కొంత అక్కడ పరిష్కారం జరుగుతూ ఉన్నటువంటిది అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను. కేంద్ర నిధులు ఏమొచ్చాయి జూబ్లీ హిల్స్? కేంద్ర ప్రభుత్వము జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఇచ్చినటువంటి నిధులు ఏమిచ్చాయనేటువంటిది లెక్కలతో సహా మొన్ననే కిషన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మొత్తం లోక్సభ నియోజకవర్గ పరిధిలోను మరీ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఏం చేశామనేటువంటి విషయాలని చెప్పారు. మీలాంటి జర్నలిస్టులను అందరినీ కూడా పిలిపించి అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాం. సో దాన్ని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనేటువంటి ఒక అంచనా మాకున్నది. దాంట్లో భాగంగానే ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలో కొన్నిసార్లు ఎట్లుంటుందంటే ఇక్కడ ప్రధానంగా కిషన్ రెడ్డి గారు కనీసం నవోదయ స్కూల్ కూడా తీసుకురాని పరిస్థితిలో సికింద్రాబాద్ పార్లమెంటు కొట్టుమిట్టాడుతూ ఉంది. కాబట్టి మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి
89,000 ఓట్లు జూబ్లీస్లో వచ్చిన మాట వాస్తవం. కంటోన్మెంట్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సికింద్రాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ థర్డు, మల్కాయి పార్లమెంట్లో థర్డు, కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం ఓడిపోయారు. మల్కాయి పార్లమెంట్లో థర్డ్ వచ్చింది. అదే కాకుండా 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ తెలిసిపోయింది హైదరాబాద్ ప్రజలకు. అదే కాకుండా ఆనాడు మెట్రో భారతదేశంలో 2వ స్థానం ఉండే హైదరాబాద్, ఈరోజు మెట్రో భారతదేశంలో 9వ స్థానం. దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ మూలంగా 3,000 కోట్ల రూపాయలు కరోనా టైంలో నష్టం జరిగితే 900 కోట్ల రూపాయలు మాత్రం ఇవ్వడంతో ఎల్ఎన్టీ నష్టాలపై ఏకంగా రోడ్డు రవాణా సంస్థ నుంచి ఎల్ఎన్టీ సంస్థ వెళ్ళిపోయిన మాట వాస్తవం. కాబట్టి హైదరాబాద్కు బీఆర్ఎస్ పార్టీ చేసింది శూన్యం. భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి కనీసం సికింద్రాబాద్ కనీసం నవోదయ స్కూల్ కూడా తీసుకురాని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి హైదరాబాద్ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు కౌశిక్ గారు ఏం చెప్తున్నారంటే హైదరాబాద్ నగరానికి చేసింది ఏం లేదంటాడు. ముక్కులో వేలేసుకుంటారు నీ మాటలు వింటా అంటే జనం. ఎందుకంటే దానికి ప్రధాన తీర్పు ఉన్నది కదా, ప్రజా తీర్పు కళ్ళ ముందు కనిపిస్తున్నది కదా మనోజ్ గారు. హైదరాబాద్లో మొత్తం చుట్టుపక్కల 26 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఒక్క స్థానం కూడా గెలవలేదు కదా. ఇక మీరు హైదరాబాద్ నగరానికి ఏం చేయలేదంటే ఎట్లా? ఇలా హైదరాబాద్ నగరం మీరేం చేసిండ్రు ఈ 2 సంవత్సరాల్లో? చర్చకు సిద్ధమా? మనోజ్ గారు లెట్స్ చేంజ్ టాపిక్. వస్తే 11 ఏళ్ళు ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లలో మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, 2 ఏళ్ల పాటుగా వాళ్ళ అధికారంలోకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉంది. జూబ్లీ హిల్స్లో ఇంకా పరిస్థితులు ఎందుకు ఏమాత్రం కూడా మారడం లేదు? మీరు చెప్పేటువంటి మాటలు చూస్తే ఆయనేమో కేంద్ర ప్రభుత్వం నుంచి కిషన్ రెడ్డి చాలా నిధులు తీసుకొచ్చారని, 10 ఏళ్ల పాటుగా అండర్ బ్రిడ్జ్లు లేకుంటే ఫ్లైఓవర్లు వేసామని మీరు, ఆ తర్వాత చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ ప్రతినిధిగా ఆయన మాట్లాడుతూ 2 ఏళ్ల పాటుగా అభివృద్ధి చేస్తామని. ఎందుకు జూబ్లీ హిల్స్ పరిస్థితి మారడం లేదు? ఒకసారి డ్రోన్ విజువల్ ద్వారా మనం చూస్తే అదే మురికి కంపు. ఇంకా ఆ మురికి కంపులోని ప్రజలు ఉండాలా? చరణ్ గారు సార్, ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎందుకు హైదరాబాద్లో 150 రోజులలో 90 రోజుల సంది వర్షం పడతా ఉంది హైదరాబాద్. ప్రధానంగా అదే కాకుండా హైదరాబాద్ సంబంధించి కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 నెలల కాలంలో కొంత స్తబ్దుగా ఉన్నమాట వాస్తవం. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా 1,20,000 కోట్ల రూపాయలు సంబంధించి కేంద్రానికి సంబంధించి నిధులు ఇవ్వని చెప్పేసి అనుమతి ఇవ్వండి అని చెప్పి కోరితే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మూసి అది పునర్జీవనం కావచ్చు, హైడ్రా తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీగా త్రిబుల్ ఆర్ కావచ్చు, త్రిబుల్ ఆర్ రైల్వే రింగ్ కావచ్చు, అదే 4 సీట్ కావచ్చు, లేకపోతే డ్రై పోర్ట్ కావచ్చు, అదే ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, అన్నిటి కూడా అనుమతి ఇవ్వండి అని చెప్తే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అదే కాకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గంగానది ప్రక్షాళన చేసుకురు, యమునా నది చేసుకురు, సబర్మతి రివర్ని కూడా ప్రక్షాళన చేసుకురు. కానీ మన మూసిని పునరుజ్జీవింప చేసుకుంటే మాత్రం కిషన్ రెడ్డి గారు నైట్ నిద్రలు చేసిండు, తర్వాత మూసిని పట్టించుకున్న పాపారం పోలేదు. సికింద్రాబాద్ పార్లమెంట్కు కిషన్ రెడ్డి గారు చేసింది శూన్యం. దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హ్యాట్రిక్ అవకాశం ఇచ్చింది. టీడీపీలో గెలిచిన మాగంటి గోపీనాథ్ని బీఆర్ఎస్లోకి తీసుకున్నారు. అప్పుడు టీఆర్ఎస్లో తీసుకున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత మరోసారి అవకాశం దొరికింది. 3 సార్లు హ్యాట్రిక్గా గెలిచిన మాగంటి గోపీనాథ్ మళ్ళీ నాకు ఓటమేయమని చెప్పి తన సతీమణి సునీత గారు రంగంలోకి దిగారు. ఇప్పుడు మీ ప్రచారం ఏంటి? మా ప్రచారం ఒకటే మనోజ్ గారు. ఇవాళ గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, ఈ నగరానికి ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, రెండవది ఆ కుటుంబం ఆ యొక్క నియోజకవర్గ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి చేసిన అనేక మంచి పనులు అక్కడ నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా వీటన్నిటినీ చూసి మాకు ఓటేయమని మేము ప్రజలను అభ్యర్థిస్తున్నాం. కంపు, అదే డ్రైనేజీలు, అదే చెత్త కుండీలు, ఇదేనా 10 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి? అదే చెత్త కుండీలు, అదే డ్రైనేజీ లేదండి. వీళ్ళ యొక్క పరిపాలన వల్ల ఈ యొక్క 22 నెలల కాలంలో నేనేమంటున్నా, అసలు ఎందుకు వచ్చింది ఆ మురికాలను? గతంలో లేవు. అది వీరు 22 నెలలుగా పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటికి ఒక మున్సిపల్ శాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రంలో. ఈ యొక్క నగరాన్ని సుందరీకరణ చేయడానికి ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని మిగతా మున్సిపాలిటీలను కనీసం రివ్యూ చేసి ఆ మీటింగ్ పెట్టడానికి కూడా ఒక మున్సిపల్ శాఖ మంత్రి ఇప్పటికీ నియమించకపోవడం ఈ ఎవరి దౌర్భాగ్యం ఇదంతా? కాంగ్రెస్ పార్టీది కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? సో కాబట్టి ఇలా మేము అందంగా సుందరీకరణ చేసినాము, అనేక పార్కులను డెవలప్మెంట్ చేసినాము, అనేక ఫ్లైఓవర్లు నిర్మాణం చేసినాము, అనేక అండర్ పాసులు నిర్మాణం చేసినాము. ఆ అండర్ పాసులు ఫ్లైఓవర్ నిర్మాణం చేసినాం కాబట్టే మాకు బ్రహ్మాండమైన మెజార్టీ. గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు, ఇద్దరికి అవకాశం దొరికింది. 3 సార్లు బీజేపీ ఇక్కడ ప్రాతినిధ్యం వహించింది. 2 ఏళ్ల పాటుగా అధికారంలో కాంగ్రెస్ ఉంది. మీకు ఇంతవరకు డివిజన్లో అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్రంలో అధికారం దొరకలేదు, కేంద్రంలో అధికారం దొరికింది. మీపై అనేక ఆరోపణలు 2 పార్టీలు చేస్తున్నాయి. ఇప్పుడు మీ ప్రచారం దేనిపైన ఎలా ముందుకెళ్తున్నారు? అంటే నిజానికి మీరు అన్నట్టుగానే మాకు అక్కడ పెద్దగా ఆశించినంత స్థాయిలో మాకు ఓట్లు రానటువంటి మాట వాస్తవమే.
కానీ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల యొక్క పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వమా లేకపోతే కిషన్ రెడ్డి గారు చేసిరా లేకపోతే ఇద్దరు సోదరులు ఆరోపిస్తున్నట్టుగా వాళ్ళ పార్టీలు ఏమన్నా అభివృద్ధి చేశాయనేటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిర్ణయిస్తారు. నంబర్ 1. రెండోది సోదరుడు ఇందాక చరణ్ కౌశిక్ మాట్లాడుతూ నవోదయ స్కూళ్ళు కూడా తీసుకురాలేదు అనేటువంటి మాట మాట్లాడారు కదా. సరే, మేము తీసుకురాలేనటువంటి మాటను కాసేపు పక్కన పెడితే ప్రతి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కడతామని చెప్పారు. ఇప్పటి వరకు ఏ ఒక్క మండలంలోనైనా ఒక కొడంగల్ నియోజకవర్గంలో కట్టుకొని ఉండొచ్చు, కానీ ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో మేము అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతము, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనునిత్యము వల్లెవేసేటువంటి నల్లమల్ల బిడ్డను అంటారు కదా. మాది నల్లమల్ల నియోజకవర్గం, అచ్చంపేట నియోజకవర్గం, నల్లమల్ల అడవిలో ఉన్నటువంటి మేము అత్యంత వెనుకబాటుకు గురైనటువంటి ప్రాంతం మాది. మా ప్రాంతం నుండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కనీసం మా ప్రాంతంలో ఒక కనీసం మౌలిక సదుపాయాల వైపు కావచ్చు, లేకపోతే ఆ ప్రాంత ప్రజల యొక్క కోరికలను నెరవేర్చే దిశకు కావచ్చు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దిశలో ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినటువంటి మాట వాస్తవం. ఇది ఈ సందర్భంగా ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే, అచ్చంపేట నియోజకవర్గానికి జూబ్లీ హిల్స్కి సంబంధం లేకుండొచ్చు, మీరు ఆ అచ్చంపేట సమస్య ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు, కానీ మీరు ప్రచారం ఏ విధంగా ఉంటుందనేటువంటి క్వశ్చన్ లేవనెత్తినటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ఇప్పటి వరకు ఒక్క హామీనన్నా నెరవేర్చిరా అనేటువంటిది అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చర్చించుకుంటారు కదా. పోనీ వీళ్ళు ఏదన్నా మనం మాట్లాడితే ఏమంటారు, ఫ్రీ బస్ ఇచ్చినాం కదా అనేటువంటి ఒక బాకా ఉదుతారు తప్పిస్తే, మీరు మహిళలకు ఇస్తామన్నటువంటి అదే విషయం చెప్తున్నాను. వాళ్ళు నెలకు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. ఏ ఒక్క వైఫల్యాలు కాదు, మీరేమి ఇస్తామని ముందుకెళ్ళబోతున్నారు. నేను అదే చెప్తున్నా మనోజ్ గారు, నేను చెప్తున్నది అదే. వాళ్ళు ఇచ్చినటువంటి వైఫల్యాలు, నేను గత 10 సంవత్సరాలుగా కిషన్ రెడ్డి గారి యొక్క ప్రత్యేకమైనటువంటి చొరవ కారణంగా జరిగినటువంటి అభివృద్ధిని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. వాళ్ళేం అమాయకులు కాదు, జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు వాళ్ళేం అమాయకులు కాదు, వాళ్ళకేం తెలియనివి కావు. సరే, వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఇప్పుడు ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్పి గత 3 నెలలుగా 90 రోజులుగా 100 రోజులుగా ఏదో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ హడావుడి ఆర్భాటం చేస్తూ కొంత ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలు వీళ్ళు చూపించేటువంటి హంగు ఆర్భాటాలకు మోసపోరనేటువంటి విషయాన్ని మేము ఎన్నికల్లో చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం ఒకవైపు. రెండో వైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు, హామీలు, వాళ్ళ యొక్క వైఫల్యాలను కూడా కాంగ్రెస్ పార్టీకి చెప్పడం, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కారణంగా, లేకపోతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలవడం కారణంగా అభివృద్ధి ఏ హామీతో ముందుకెళ్ళబోతున్నారు, పబ్లిక్ లోకి ఎలా ఓటు అడగబోతున్నారు? ఇది స్పష్టంగా మేము ఇప్పటికే గ్రౌండ్లో చాలా ముందు నుంచి వెళ్ళి ఉన్నామండి. అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది ఒక ఓటర్ల స్పందన. అక్కడ ఏంది అంటే, ఈ కాంగ్రెస్ బై ఎలక్షన్లో, ఈ యొక్క జరుగుతున్న ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్కు బై ఎలక్షన్ కాబోతున్నాయి అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇది తొలిమెట్టు, అంటే ఓటమికి తొలిమెట్టు కాబోతా ఉన్నది ఈ యొక్క జూబ్లీ హిల్స్లో. మీరు అన్నట్టు ప్రధానంగా ఇవాళ వీరు చేస్తున్న హైదరాబాద్ నగరాన్ని హైడ్రా పేరుతో పేదల గుడిసెలను కూల్చిన విధానంలో ఇలా అక్కడ ఉన్న పేద బస్తులు, ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పిండ్రు, ఇలా పేరుకు అది జూబ్లీ హిల్స్ అయినా కూడా అక్కడ సంపన్నుల కంటే పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులే ఎక్కువ ఉన్నారు, అక్కడ బస్తీలే ఎక్కువగా ఉన్నాయి. ఆ బస్తీలకి వెళ్ళిపోయి ఒకసారి మీ కెమెరా పంపండి తెలుస్తుంది. మొన్ననే రంగనాథ్ గారు వచ్చిండట, మొత్తం మ్యాప్ చేసుకొని పోయిండట, ఎలక్షన్ తర్వాత కూల కొడతారని వాళ్ళు భయాంతరాలకు గురవుతున్న సందర్భం ఉన్నది. కాబట్టి 60 గజాలలో 70 గజాల్లో కట్టుకున్న కాంగ్రెస్ పార్టీ చేసే పనులపై ఈ ఎన్నికలు కారుకు బుల్డోజర్కు మధ్య జరుగుతున్న ఎన్నికలు. డెఫినెట్ గా అక్కడ ఉన్న ప్రజలు ప్రజల్ని ఓటు ఏ రకంగా అడగబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏ నినాదంతో ముందుకెళ్ళబోతోంది? ఇక్కడ సెంటిమెంట్ ఎలక్షన్లకు తావులేదు. జూబ్లీస్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ హైడ్రాన్ తీసుకొచ్చినాం, మూసీని పునరుజ్జింపజేస్తా ఉన్నాం, RRR కావచ్చు, RRR రైల్వే రింగ్ కావచ్చు, 4 సీట్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, మెట్రో 2 కావచ్చు, మెట్రో 3 కావచ్చు, అదే ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11,600 కోట్ల రూపాయలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించుకుంది. మహిళా సంఘాల కోసం ఒక్క సంవత్సరంలోనే 20,000 కోట్ల రూపాయలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరా మిల్లు కూడా ఆల్రెడీ జిల్లాలో ఇస్తా ఉన్నారు. హైదరాబాద్ లో కూడా 40 గజాలు ఉన్న వరకు G+1 ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే జూబ్లీస్లో కూడా హైదరాబాద్లో అంతర్భాగమే కదా. జూబ్లీస్ సంబంధించి కూడా 40 గజాలు ఉన్న వారికి కూడా G+1 ఇండ్లు ఇచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. హైడ్రా ద్వారా 2,000 చెరువులు ఉన్నట్టు హైదరాబాద్ ఈరోజు 400 చెరువులో పరిమితమైంది. దానికి కారణం బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ 10 సంవత్సరాల కాలం టైం ఇస్తే జూబ్లీ చేసింది శూన్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అదే కాకుండా 200 కోట్ల రూపాయల సంబంధించి వర్కులు నడుస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు
ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తామని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కాబట్టి అన్ని రకాలుగా జూబ్లీహిల్స్ ఎన్నికని కాంగ్రెస్ పార్టీ ఒక రిఫరెండంగా భావిస్తుందా? ఇక్కడ ఒక ఎలక్షన్కు ఇంకొక ఎలక్షన్ రిఫరెండం అనేది ఎక్కడ ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో 3rd ప్లేస్ ఉన్నారు మీరు. అదేవిధంగా గోపీనాథ్ గారు 10 సంవత్సరాల కాలం ఇస్తే అక్కడ రౌడీ రాజ్యం తప్ప జూబ్లీస్ ఎలక్షన్ లో రౌడీ రాజ్యం తప్ప మీరేమైనా చేసిరా? ఒక మీ చర్చకు సిద్ధం. మీ ఆయనలో కేసులు పెట్టిరు తప్ప అందరు లీడర్లు కేసులు పెట్టిరు తప్ప ఎవరు ప్రతినిధి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. నేను ఇప్పుడు వారు అన్నారు కదా 200 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. అయ్యా కౌశిక్ గారు, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు పైసలు లేవు, రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధికి నిధులు ఇస్తలేదు ప్రభుత్వం అని చెప్పి ఒక ఎమ్మెల్యే ప్రపంచ బ్యాంకుకు లెటర్ రాసిండు 100 కోట్లు రావాలని. ఇంకొక ఎమ్మెల్యే ఆర్టికల్ రాసిండు 200 కోట్లతో అభివృద్ధి ఎక్కడ చేస్తారు? నీ దగ్గర పైసలు ఎక్కడి? ఈ నాయకుడే చెప్పిండు కదా పైసలు అప్పుల కోసం పోతుంటే చెప్పులతో చూసినట్టు చూస్తారు ఢిల్లీలో మీ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంది ప్రతి సమాధానం చెప్తాను. మేము పారిపోతలేము. దయచేసి ప్రపంచ బ్యాంకు ఎమ్మెల్యే రాయొద్దని ఉందా? మీకు తెలియదు. గతంలో ప్రపంచ బ్యాంకు రుణాలు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. అక్కడ స్పెషల్ ఫండ్స్ నేను కంటిన్యూ కాకుండా రుణం కాదు, కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేకంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు స్పెషల్ ఫండ్స్ ఇస్తుందని చెప్పి తెలిసిన తర్వాత గతంలో వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది కాబట్టి దానిలో భాగంగా మా ఎమ్మెల్యే గారు రాసిరు. మా ఎమ్మెల్యే గారు అరే ప్రభుత్వం కాదే స్పెషల్ ఫండ్స్ ఇస్తారు, అప్పులు కాదు అది కాదు, అప్పులు కాదే ఆల్రెడీ దాని మీద చాలా క్లారిటీ ఆల్రెడీ చెప్పి వాళ్ళు చెప్తున్నది ఎంత అంటే ఒక నవ్వులాట తమాషాగా ఉందనంటే ఒక ముఖ్యమంత్రి నో లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వము తీసుకోవాల్సినటువంటి చర్యలు వాళ్ళు తీసుకోకుండా ఇందాక సోదరుడు వాసుదేవ్ చెప్పినట్టు ఒక ఎమ్మెల్యేనో ఏకంగా ప్రపంచ బ్యాంకుకే నిధులు ఇవ్వాలని చెప్పేసి అడుగుతారు. అదే విషయం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇవ్వాలని అడిగారు, నా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వాలని చెప్పి అడిగి ఉంటే అది వేరే విషయం ఉంటుంది. నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డబ్బులు కావచ్చు ఎటువంటి ఆర్థిక సహకారం అందించినటువంటి పరిస్థితులలో ప్రపంచ బ్యాంకు నేరుగా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒక ఎమ్మెల్యే అడుగుతారు. అసలు అభివృద్ధి అంతా కూడా కుంటుపడతా ఉన్నది, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఉందనేది మా పాత పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేనే ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో ఒక వ్యాసం రాయడం జరిగింది. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు నిజానికి జూబ్లీహిల్స్లో మీరే వెళ్ళి అడగండి. రేపటి రోజు ప్రజలను అడిగితే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి, అక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఎవరి కారణంగా జరిగింది? కేంద్ర ప్రభుత్వం చూపించినటువంటి చొరవ కారణంగా, కిషన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చొరవ కారణంగా జరిగిందా, లేకపోతే వీళ్ళు ఏమైనా చేసిరా అనేటువంటిది అయితే ప్రజలు చెప్తారు. ఒక రౌడీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బరిలో దించింది. ఇది బీఆర్ఎస్ బీజేపీలు సోషల్ మీడియా మొత్తం కూడా కూడా కూసే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి ఒక వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కేసీఆర్ గారు తీసుకున్న నినాదాన్ని భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద ఫోటో ఎవరో రౌడీ చేయడం ఉంటే అంటే మీరు సల్మాన్ గారు సల్మాన్ ఖాన్ ఆగండి సార్, ఆగండి సల్మాన్ ఖాన్ 25 కేసులు, ఒకటి కాదు రెండు కాదు, ఆగండి సార్. సల్మాన్ ఖాన్ ఎన్ని కేసులు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అరే ఏంటి సల్మాన్ ఖాన్ ఏంది మరి చిన్న పిల్లలకు సంబంధించిన అఘాయితాలు చేసిండు, 25 కేసులు వారి మీద, పీడీ కేసులు ఉన్నాయి, వాళ్ళ హరాస్మెంట్ కేసులు ఉన్నాయి వారి మీద. ఏంటిది అఖిల్ పైల్వాన్ మీద ఉన్న కేసు ఏంది? బ్రోతల్ కేసు, బ్రోతల్ నడిపించిందని చెప్పి బ్రోతల్ కేసు ఉన్నది ఈయన మీద. మీ సల్మాన్ గారికి మేము ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అరే ఆయన దేశ సంబంధం ఊపిసుకో, ఆయన వస్తాడే మస్తు వస్తాడు. ఆయన రామ్నగర్ సంబంధించిన వ్యక్తి అఖిల్ పైల్వాన్ అనే వ్యక్తి. అరే ఆగవే, నవీన్ యాదవ్ గారు తండ్రి ఖలిస్తానికి వస్తే మీరు ప్రతి రాజకీయం చేస్తారా? ఎక్కడ ఉన్నది? ఆయన చెప్పిండు కదా అనేక ఇంటర్వ్యూలో. అదే కలవకుల కవిత 3R జైల్లో ఉండొచ్చు, మీ కలవకుల కవిత మాత్రం 3R జైల్లో లిక్కర్ స్కామ్ లో 3R జైలు పోయింది. మీకన్నా న్యాయమా? వాళ్ళు మీకన్నా న్యాయమా చెప్పండి? లిక్కర్ స్కామ్ చేసింది ఎవరు? ఒక మహిళ ఉండి ఒక నిమిషం రౌడీ షీటర్ టికెట్ ఇచ్చిందని బీఆర్ఎస్ బీజేపీ చెప్తోంది. కవిత అంశాన్ని దేవరెత్తిరు, టీఆర్ అదని లింకప్ చేస్తున్నారా? మరి అంతే కదా. కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ స్కామ్ చేసి ఒక మహిళ ఎమ్మెల్సీగా ఉండి ఎంపీగా ఉండి కేసీఆర్ గారు స్వయాన కూతురు
తిహార్ జైల్లో ఉండొచ్చి మీరు రౌడీలు అని చెప్పి మాట్లాడితే తెలంగాణ సమాజం ఒప్పుకుంటారా అన్నట్టే కదా? ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా ఇప్పుడు? అదే, ఎక్కడ? ఎక్కడ రౌడీ షీట్కి ఇచ్చినా? అంటే మీ కుటుంబంలో కూడా లిక్కర్ కేసులో ఇంకోటి, గురించి ఒప్పుకుంటున్నారు. కాదు కాదు మీ అదే, మాగంటి దానికి గోపీనాథ్ గారు కదా. ఎంతమంది మీద కేసు పెట్టారు అందరూ తెలుసు. ఇక చచ్చిపోయిన వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడదు కానీ మీరు చేసింది డెవలప్మెంట్ శూన్యం, ఓన్లీ కేసులకే పరిమితమైన మాగంటి గోపీనాథ్. కాబట్టి జూబ్లీ ప్రజలకు అర్థమైంది కాబట్టి రౌడీ అని చెప్పి ముద్ర వేసి బీఆర్ఎస్ పార్టీ లాభం జరగాలని చెప్పి మీరు దురుద్దేశంలో ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50,000 మేర తక్కువకుండా ఇంకోటి నవీన్ యాదవ్ గారు బీటెక్ ఆర్కిటెక్ట్ చదువుకున్న వ్యక్తి. మీ సునీల్ గారు ఏం చదువుకురా మీరు? మీ సునీల్ గారు క్వాలిఫికేషన్ నేను చెప్పారు. అనవసరంగా మీ సెంటిమెంట్ ఇది ఒకటే కాదు, ఆ రకంగా పోస్టర్లు చూపిస్తూ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చిన్న నుంచి పెద్ద రౌడీ దాకా ప్రతి ఒక్కరు మన నామినేషన్ ర్యాలీలో ఇది ఆ ఫోటో చూపిస్తూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం. సుధిరెడ్డి గారు మాట్లాడనే అబద్ధం నిజమైతే ఏంది సుధిరెడ్డి గారు చేసింది? ఆయన కక్ష రాజకీయాలు చేసింది. వారు చేసిన రాజకీయం అదే, ఇక్కడ మాగంటి గోపీనాథ్ చేసింది కూడా అదే రౌడీ రాజకీయం తప్ప మీకు మించిన రౌడీలు ఎవరు లేరు. మీరే అసలు రౌడీలు. మీ కల్వకుంట్ల కవిత గారు తిహార్ జైలు నుండి వచ్చిన తర్వాత మీరు రౌడీ రౌడీ గారు ఎట్లా తీసుకున్నారు? కాదు రౌడీ కుటుంబం అన్నారు కదా. కాదు కాదు ఆయన కూడా పార్టీ అఖిల్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ కాదు. మనోజ్ గారు నాకు ఒక అవకాశం, మరి రౌడీని ఎట్లా జాయిన్ చేసుకుంటారు బీఆర్ఎస్ పార్టీ? చిన్న సీసన్ జాయిన్ చేసుకుంది. చిన్న సీసన్ యాదవ్ గారు ఎట్లా కారు తీసుకుంటూ కేసీఆర్ గారు మరి వాళ్ళ ఇంటికి ఎట్లా వచ్చింది? మరి వాళ్ళతో ఎట్లా పోయిన చేసిండు? రౌడీ అని అప్పుడు తెలియదు మీకు? మరి అంటే మీరు చేసిన సంవత్సరం వేరే వాళ్ళు చేసే వ్యభిచారం అయిందా? అంటే మీరు ఏంటి బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రాజకీయం చేస్తారు. సల్మాన్ ఖాన్ మీద 25 కేసులు, ఒక్కటి కాదు రెండు. సల్మాన్ ఖాన్ ఎవరు? మొన్న జాయిన్ చేసి కేటీఆర్ గారు ఇంటికి పోయి కనువ కప్పిడు కదా. ఇప్పుడు ఇంటికి పోయి కనువ కప్పిడు కదా, మన కప్పిడు కదా. మనోజ్ గారు ఇవాళ ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అనేక మంది ఇలా మా పార్టీలకు వస్తూ ఉన్నారు. ఇలా ఎక్కడ కానీ ఎన్నికలు జరిగినప్పుడు వచ్చే వాళ్ళ పైన పలు కేసులు ఉన్నాయి. పోక్సో కేసు కూడా ఉందని పేపర్లు వచ్చింది కదా. ఇప్పుడు సల్మాన్ ఖాన్ నిన్న కాక మొన్న జైన్ అయ్యిండు. వాస్తవమే, సల్మాన్ ఖాన్ ఆయన మీద ఏం కేసులు ఉన్నాయో మాకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే ఇలా ఈ యొక్క నవీన్ యాదవ్ మీ పార్టీలో జాయిన్ అయిన వచ్చిన వ్యక్తి మీరు రివ్యూ చేస్తలేదు. నేనేమంటున్నానంటే ఈయన సల్మాన్ ఖాన్, ఈయన పోక్సో కేసులు, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, హరాస్మెంట్ కేసులు, తర్వాత అఖిల్ పైల్వాన్ రామ్నాథ్ సంబంధించిన సల్మాన్ ఖాన్ అభ్యర్థి కాదు ఇక్కడ ఎన్నికల్లో. అఖిల్ పైల్వాన్ మనోజ్ గారు చెప్పండి మరి. చిన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళ తండ్రి గారు రౌడీ షీటర్ ఉన్నదా లేదా చెప్పు స్టేట్ గా. ఇప్పుడు నేను మొత్తం డాటా ముందర పెడతా. వారి కుటుంబ నేపథ్యం, రౌడీ కుటుంబ నేపథ్యం, ఇలా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రేపు భవిష్యత్తులో రౌడీ షీట్ ఉన్న వ్యక్తి పైన ఇక్కడ ఈ రాష్ట్రంలో షీట్ ఉన్న వ్యక్తి పైన 10 ఏళ్లుగా మీ ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంది? ఇప్పుడు ఆయన రౌడీ షీట్ ఉన్నదానికి ఎప్పటికీ అటెండ్ అవుతుండు. యాక్షన్ ఏముంటది? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎట్లా పిల్లని ఇచ్చినా మరి? రౌడీ షీటర్ అని తెలియదు తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి. ఆయన పిల్లని అన్న కూతురుగా ఇచ్చింది మరి ఉండదు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది? ఇలా కమిషన్లు దండుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి. నిజంగా రాబోతా ఉన్నది రేపు. వీళ్ళిద్దరు ఫైట్ చేస్తుంటే అటు ప్రచారంలో కానివ్వండి లేకపోతే చర్చలో కూడా బీజేపీ మౌనాన్ని పాటిస్తుందా? మౌనాన్ని పాటించడం కాదు, ఎంజాయ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ప్రజలు కూడా వీళ్ళ యొక్క తమాషాను చూస్తారు. అందుకనే నేను కూడా వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నాను. మీ ముఖం చూసి నవ్వుతా ఉన్నా. ఎందుకు నవ్వుతున్నా అంటే ఇప్పుడు ఒక్క నిమిషం అట్లా ఇంటరప్ట్ చేయకండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఆరోపించుకుంటున్నారు కదా, రౌడీ షీటర్ అని ఈయన ఆయన మీద ఆరోపిస్తున్నాడు, మీ కుటుంబం మొత్తం జైల్లో ఉన్నదని ఈయన ఆరోపిస్తున్నాడు, ఆయన ఆరోపిస్తారు. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆరోపించుకుంటున్నారు కదా. సో వాళ్ళ ఇద్దరు యొక్క అభ్యర్థుల యొక్క గుణగణాలు కావచ్చు, ఆ పార్టీల యొక్క చరిత్ర కావచ్చు, ఆ పార్టీలు చేసినటువంటి ఘనకార్యం కావచ్చు, అందరు ప్రజలు గమనిస్తారు కదా. ఈరోజు వ్యవసాయం చేసుకునేటువంటి రైతు కావచ్చు, లేకపోతే సోడా బడ్డీ అమ్ముకునేటువంటి ఒక చిన్న వ్యాపారి కావచ్చు, కూరగాయలు అమ్ముకునేటువంటి ఒక మహిళ కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రపంచాన్ని అరచేతుల్లో పెట్టుకున్నారు. ఈరోజు సెల్ ఫోన్ను పెట్టుకొని మొత్తం ఏం జరుగుతుంది ప్రపంచం మొత్తంలో అనేటువంటి చూస్తూ ఉన్నారు. చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు, వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళ యొక్క పార్టీల యొక్క ఘనకార్యం, వాళ్ళ యొక్క చరిత్ర ఇవన్నీ చూస్తారు కదా. అట్ ద సేమ్ టైం ఆ రెండు పార్టీలను చూసినప్పుడు నా పార్టీ అభ్యర్థిని కూడా చూస్తారు. నా పార్టీ అభ్యర్థికి ఓటేస్తారా వెయ్యరా అది తర్వాత విషయం.
కానీ నా పార్టీ అభ్యర్థిని చూస్తారు, నా పార్టీ యొక్క చరిత్రను చూస్తారు, నా పార్టీ ఏం చేసిందనేటువంటిది కూడా చూస్తారు కదా. అటువంటివి చూసినటువంటి క్రమంలో ఇద్దరు అభ్యర్థులు ఇద్దరు నాయకులు వాళ్ళ పార్టీలు వాళ్ళ యొక్క ప్రత్యర్థి పార్టీల మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు నేను నిమ్మక నీరెత్తినట్టు మీరు అన్నట్టుగా సైలెంట్గా కూర్చోవడమే మంచి ఉత్తమం కదా. ఎందుకంటే ప్రజలు ఎట్లాగూ గమనిస్తున్నారు, ప్రజలు ఎట్లాగూ జూబ్లీ హిల్స్లో చూస్తూ ఉన్నారు, ముగ్గురు అభ్యర్థులను చూస్తూ ఉన్నారు. మనోజ్ గారు మేము ఉన్నామా లేదా అనేటువంటిది మీరే మీ నోటి ద్వారా నవంబర్ 14వ తారీఖు నాడు నన్నే పిలిచి మేమున్నాము శ్రీనివాస్ గారు మీరు ఆ రోజు వచ్చారు కదా మీరు చాలా సైలెంట్గా కూర్చున్నారు కానీ ఈ రోజు చెప్పిందా నిజమనేటువంటిది చెప్తారు కదా. చిన్న శ్రీశైలం యాదవ్ గారు కేసీఆర్ జాయిన్ చేసుకోవాలి సోయాన మీరు చూడండి ఆయనకే కారు ఇచ్చిండు. ఆయన చిన్న శ్రీశైలం రౌడీ కార్యం మరి ఎందుకు చేర్చుకున్నారు ఎట్లా చేర్చుకున్నారని అడుగుతున్నా మీరు. అప్పుడు రౌడీ అని మీకు గుర్తు రాలేదా? ఇప్పుడు ఎట్లా రౌడీ అంటారు? అంటే జూబ్లీ ఎలక్షన్ సెంటిమెంట్ రచ్చగొట్టే ప్రయత్నం మీరు చేసేది అదే కాదు. చిన్న శ్రీశైలం ఇచ్చిన కారు ఎవరు తీసుకున్నారు? చిన్న శ్రీశైలం యాదవ్ రౌడ్ షీటర్ ఇదెవరు? చిన్న శ్రీశైలం యాదవ్ గారే చిన్న శ్రీశైలం యాదవ్ రౌడ్ షీటర్ అనే అరే ఎట్లా ఎల్లగోటు కాదు ఆయన కారు తీసుకుంటారు. సోదరుడు విషయాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి కలవకుంట్ల కవిత పెళ్లికి కలవకుంట్ల కవిత గారి పెళ్లికి చిన్న శ్రీశైలం యాదవ్ సాయం చేసిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకుడు మాట్లాడుతుంది. మేము మాట్లాడింది కాదు కదా, ఒకసారి చెక్ చేయండి. రాజయ్య గారు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడింది కాదు. చిన్న శ్రీశైలం యాదవ్ కేసీఆర్ గారు కారు ఇచ్చిండు, కవిత పెళ్లికి పైసలు ఇచ్చిందని చెప్పి రాజయ్య భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకుడు మాట్లాడుతారు. అది కూడా చూడాలి ఒకసారి, మీరు వీడియో చూడండి ఒకసారి. అంటే బీజేపీ స్టాండ్ మీరు ఇందాక చరణ్ గారు అన్నట్టుగా మీ నాయకుడు ఒక ఆయన చిన్న శ్రీశైలం చాలా పవర్ఫుల్ అని మాట్లాడుతున్నారు సోషల్ మీడియా. అయితే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికంగా తాను చేసినటువంటి కొన్ని పనుల కారణంగా అక్కడ కొంత రౌడీయిజం చేయడం, గుండాయిజం చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కారణంగా అక్కడ అతను ప్రజలు అటు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న వాళ్ళ కుటుంబ సభ్యులన్నా కూడా చాలా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక చిన్న వ్యాపారి ఎవరో ఒక వీడియో రిలీజ్ చేస్తే 24 అవర్స్ కూడా గడవక ముందే అతన్ని మళ్ళీ పిలిపించి నేను మాట్లాడేది తప్పు, నేను ఏదో మైకంలో ఉండి మాట్లాడినా అని చెప్పి అతన్ని బెదిరించి మళ్ళీ ఇంకో వీడియో చేపించినటువంటి అన్ని విజువల్స్ అన్ని కూడా మీ టీవీలో కూడా వచ్చి ఉంటాయి కదా. బెదిరించారు నవీన్ యాదవ్ ఇంకో ఎవరైతే అక్కడ స్థానికుడు ఎవరైతే ఉన్నారో అతను రావడం కారణంగా రేపటి రోజు నవీన్ యాదవ్ వస్తే భయ్యా ఓ గుట్కా దేవో, భయ్యా ఏ పాన్ దేవో, భయ్యా ఓ థమ్స్అప్ దేవో, భయ్యా ఏ చాయ్ దేదో అని చెప్పేసి బెదిరిస్తారు. కాబట్టి అతను రావద్దని చెప్పేసి అక్కడ స్థానికుడు ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాన్ని అతను పోస్ట్ చేసిన తర్వాత కొన్ని లక్షల్లో వ్యూస్ రావడం, దాని షేర్స్ కావడంతో ఇమ్మీడియట్గా 24 అవర్స్ కూడా గడవక ముందే అతన్ని మళ్ళీ పిలిపించి నేను మాట్లాడింది తప్పు, అది నేను ఏదో మైకంలో ఉండి మాట్లాడినా, అసలు నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి చాలా మంచివాడు, శ్రీశైలం యాదవ్ ఇంకా అంతకంటే మంచి వ్యక్తి అని చెప్పేసి అదే వ్యక్తితోటి మళ్ళీ ఇంకో వీడియోను పోస్ట్ చేయించారు. సో 24 గంటల్లోనే ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నాడంటేనే మీరు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పవర్ఫుల్ అనేటువంటిది మా పార్టీకి సంబంధించిన పవర్ఫుల్ అంటే అర్థం కాలేదు మీకు. పవర్ఫుల్ అంటే అతను మాట్లాడిన మాటల్లో అర్థం. నేను ఇందాక ఈ వీడియో గురించి ఎందుకైతే ప్రస్తావించానో అదే వీడియోను 24 గంటల్లోనే మార్చుకోగలిగారంటే వాళ్ళు ఎంత అక్కడ బలంగా ఉన్నారు, వాళ్ళు ఎంత రౌడీజం చెలాయిస్తారు, వాళ్ళు ఎంత జులుం చేస్తారు అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాను. రౌడీజం కొనసాగుతుందా? ఎందుకంటే మాగంటి గోపీనాథ్ రౌడీ అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ ఈ గతంలో బీజేపీ అనేది తర్వాత కాంగ్రెస్ కూడా అనింది. ఇప్పుడు నవీన్ యాదవ్ బరిలో ఉంటే నవీన్ యాదవ్ కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసి నవీన్ యాదవ్ కూడా రౌడీ షీటర్ రౌడీజం అంటున్నారు. ఇంకా రౌడీజం లవ్లీగా ఉందా? అయితే వాస్తవానికి ఏమవుతుందనంటే ఇదే నవీన్ యాదవ్ గారు గతంలో ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేశారు. ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేసిన తర్వాత ఒక సామాజిక వర్గం ఒక వర్గం యొక్క అండదండలతోటి ఆ నియోజకవర్గంలో చేసినటువంటి అరాచకాలకు అంతే లేదు. సరే ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడడం కానీ ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం అనేటువంటిది నా ఉద్దేశం కాదు. కానీ వాస్తవంగా జరిగినటువంటి విషయాలు చెప్తా ఉన్నా. ఆ తర్వాత సరే మంచో చెడో అదే పార్టీ ఎంఐఎం పార్టీ ఇతను చేసినటువంటి అరాచకాలను తట్టుకోలేక ఆ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అతన్ని ఆ పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత అతను మళ్ళీ 2018 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఆ అభ్యర్థి యొక్క గుణగణాలు ఏంటివి అనేటువంటిది ఎంఐఎం పార్టీ అసలు ఈ రాష్ట్రంలో అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్, మహిళల యొక్క మాన ప్రాణాలను దోచుకున్నటువంటి ఎంఐఎం పార్టీ ఒక వ్యక్తి రౌడీ షీటర్ అనేటువంటి ఉద్దేశంతో అతన్ని పార్టీ నుండి బయటికి పంపించిందంటే అతని యొక్క అరాచకాలకు ఏ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గురై ఉంటారనేటువంటిది మనం ఊహించుకుంటే అర్థమవుతుంది కదా. సో ఇది మీరు నేను టీవీలలో కూర్చొని చర్చలు చేసినంత మాత్రాన ఎవరి క్యారెక్టర్ కూడా మారదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్నీ గమనిస్తారు. ప్రజలు విఘ్నులు, వాళ్ళేం కళ్ళు మూసుకొని లేరు, లేకపోతే వాళ్ళకేం తెలియనటువంటి విషయాలు కాదు. అందుకనే ఇందాక కూడా నేను చెప్పాను 3 పార్టీలు
ముగ్గురు అభ్యర్థులు అక్కడ పోటీ చేస్తున్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి ప్రచార సరళి లేకపోతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎవరిచ్చారనేటువంటిది అన్నీ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తారు కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనేటువంటి విషయాన్ని చెప్పాను నేను. అందుకనే మీరు ఇందాక భారతీయ జనతా పార్టీ ఎవరో శ్రీశైలం యాదవ్ పవర్ఫుల్ అంటే అనేటువంటి మాటకు నేను ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఆ అభ్యర్థి యొక్క గుణగణాలను కంపల్సరీ 100% అక్కడ ఉన్నటువంటి ప్రజలు విశ్లేషించుకుంటారు, వాళ్ళు చూస్తారు. ఓటు వేయాలా లేదా అనేటువంటిది వేసిరా లేదా అనేటువంటిది నవంబర్ 14వ తారీఖు నాడు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత ఇదే టైం వరకు ఆల్మోస్ట్ దాదాపుగా మీరు నన్ను మళ్ళీ పిలుస్తారు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు వాళ్ళిద్దరు ప్రజల మాన ప్రాణాలకి హాని. భారతీయ జనతా పార్టీ నాయకుడే మాట్లాడుతుంది, మేము చెప్పింది కాదు ఇది. రాజయ్య గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు. కల్వకుంట్ల కవిత పెళ్లికి చిన్న శ్రీశైలం యాదవ్ సహాయం చేసిండు, కారు కోరించింది ఆయనే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు చెప్పింది నమ్ముతారా? కాంగ్రెస్ పార్టీ అదే చెప్పా కదా నేను, శ్రీశైలం యాదవ్ ఎవరికి ఇచ్చిండు అని చెప్పిండు అతను కాదు. దయచేసి మనోజ్ గారు అతని మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఏంటి వారిని మాట్లాడి. లంకల దీపక్ రెడ్డి గారు ఒకసారి గూగుల్లో కొడితే తెలుస్తుంది వారిదేంది, వారు ఏం చేసినా తెలుసు. వాళ్ళకి వచ్చిన ఓట్లు 28,000 ఓట్లు. కిషన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. కిషన్ రెడ్డి గారు కూడా 6 సంవత్సరాల నుంచి జూబ్లీస్ ప్రజలు చూస్తూ ఉన్నారు, వారు చేసింది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు అయిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మాకు అవకాశం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇందాక బీజేపీ సోలంకి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రజల మాన ప్రాణాలు తీసినటువంటి ఎంఐఎం పార్టీతో మీరు మళ్ళీ మద్దతు కూడా కడుతున్నారు. ఇక్కడ ఎంఐఎం పార్టీ ఎవరికి మద్దతు ఇచ్చింది ఏందనేది గతంలో మరి బీఆర్ఎస్ పార్టీతో ఎంఐఎం పార్టీ ఉంది కదా. 2023 జరిగిన ఎలక్షన్లో ఎవరితో ఉన్నది ఎంఐఎం పార్టీ? ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీతో ఉన్నది కదా. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అదే కాకుండా మన జరిగిన ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి తోటి ఎంఐఎం పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఎలక్షన్లో 89,000 ఓట్లు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ సెకండ్ వచ్చారు, బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయింది. సికింద్రాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయింది, చేవెళ్లలో పోయింది, అదేవిధంగా మల్కాయిలో పోయింది. కాబట్టి హైదరాబాద్ ప్రజలు కంటోన్మెంట్లో కూడా అర్థమైంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ నడవలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయింది. జూబ్లీస్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో వీరు 3వ తరానికి వేరు, 4వ తరానికి వేరు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో మేము స్పష్టంగా చెప్పినాం, మేము సీట్లు గెలవకపోవడానికి ప్రజలు ఏం ఆలోచించారంటే దేశంలో కాంగ్రెస్ కూటమి బీజేపీ కూటమి రెండింటినే చూసి ఓటేసిండ్రు. సో ఏ కూటమిలో మేము లేము కాబట్టి వీళ్ళకి వేస్తే అక్కడ పోయి కొట్లాడేది ఏమున్నదనే ఉద్దేశంతో మీకు వాళ్ళకు 2 సరైన సీట్లు ఇచ్చారు. అయినా మీరు చేసింది ఏం లేదు తెలంగాణ ప్రజలకు గుండు సున్నాని ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. సో ఇంకొకటి వీరు ఏమంటున్నారంటే ఎంతసేపు 10 సంవత్సరంలో ఏం చేయలేదు అంటున్నారు. ఒకసారి మీరు ప్రజలకు పోయి కెమెరా పెట్టండి. ఆనాడు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఒక్క చిన్న సమస్య ఉన్నా, ఒక మోరి సమస్య ఉన్నా, డ్రైనేజ్ సమస్య ఉన్నా, లేకపోతే ఇంకే సమస్య ఉన్నా ట్విట్టర్లో పెడితే చాలు ఖాళీ. కేటీఆర్ గారు ఆఫీస్కు పంపించి ఆఫీసర్లు అంతా కూడా జిహెచ్ఎంకి సంబంధించిన ఆఫీసర్లు వచ్చి మీరేదో కేటీఆర్ ట్వీట్ చేసిండ్రు అని చెప్పి వచ్చి సమస్యను వితిన్ 24 అవర్స్లో పరిష్కరించిన సందర్భం అండి ఆనాడు. కానీ ఈ రోజు ఈ సమస్య ఉంటే మీరు ఇంతకుముందు చెప్పింది కదా ఒకటి 3 డివిజన్లు బీదవాళ్ళు అయినా ట్వీట్ చేసేది ధనికులు అయితే మరి బీదవాళ్ళ పరిస్థితి ఇంకా అక్కడే ఆగి. నేనేమన్నా బీదవాళ్ళు అయినా ఎవరైనా సోషల్ మీడియా అకౌంట్ ప్రతి ఒక్కరికి ఉన్నాయండి. బీదవాళ్ళకు ఉన్నాయి, సంపన్నులకు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. సో అందరి సమస్య ఆన్లైన్లో పరిష్కరించిన చరిత్ర ఆనాటిది. ఈనాటిది ఆఫ్లైన్లో కూడా. ఈనాడు ఆఫ్లైన్లో కూడా ఆఫీస్కి పోతే ఆఫీసర్ ఉన్నాడు చెప్పుకుందామంటే మున్సిపల్ శాఖ మంత్రి లేడు, చెప్పుకుందామంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు స్పందించారు. ఆన్లైన్లో పరిష్కారమైందా? గ్రౌండ్ వర్క్ రియాలిటీగా వచ్చిందా? ఆన్లైన్లో పరిష్కారం అని చెప్పి గప్పాలు చెప్పుకునేటువంటి టీఆర్ఎస్ పార్టీ అట్లా ఆన్లైన్కే పరిమితమైంది, ట్వీట్లు చేసుకోవడానికే పరిమితమైంది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి సీట్లను కావచ్చు, ఆ తర్వాత ఏంది మన కంటోన్మెంట్లో జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్, లేకపోతే రేపటి రోజు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ను చూసిన తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ యొక్క దాని పరిస్థితి ఏందనేటువంటిది మనకు రాబోయే రోజులలో కూడా అర్థమవుతుంది. కానీ నిజానికి వీళ్ళు ఇందాక సోదరుడు వాసుదేవరెడ్డి గారు చెప్పిన దాంట్లో ట్వీట్లకు స్పందించారు, లేకపోతే ఆన్లైన్లో సమస్యలు పెడితే పరిష్కారం చేసిరు అనేటువంటిది ఎన్ని సమస్యలు పరిష్కారమైనాయి, ఏ సమస్యలు పరిష్కారమైనాయి, మీరు నా యొక్క స్టేట్మెంట్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎన్ని సమస్యలు పరిష్కారమైనాయి, ఏ సమస్యలు పరిష్కారమైనాయి, ఎవరి సమస్యలు పరిష్కారమైన ఆన్లైన్లో, ఈ 3 విషయాలను ఆలోచించుకుంటే అసలు టీఆర్ఎస్ పార్టీ లేకపోతే వీరు చెప్పేటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాటి కేటీఆర్ గారు చేసినటువంటి నిర్వాకం అనేటువంటిది పూర్తిగా అర్థమైపోతుంది. ఈరోజు సోషల్ మీడియాలో దయచేసి మీరు ఇంకోసారి ఎక్కడ కూడా కేటీఆర్ గారి పేరును ప్రస్తావించకండి. వాసుదేవరెడ్డి గారు కేటీఆర్ గారి పేరును ప్రస్తావించి ఒకవేళ మనం గూగుల్ సెర్చ్ చేస్తే వారి యొక్క నిర్వాకము, వారి యొక్క ఫోటోలు, వాళ్ళ మీద వస్తున్నటువంటి మీమ్స్ అవి చూసుకుంటే నవ్వుకుంటారు. ఇలాంటి బీజేపీ సోషల్ మీడియాలో లేకపోతే కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఆయన మీద మీమ్స్ పెడతారు కావచ్చు. కేటీఆర్ గారి గురించి నువ్వు అంత తక్కువ మాట్లాడద్దు. కేటీఆర్ అనే వ్యక్తి కాదనే ఒక శక్తి.
ఆయన ఈరోజు ఐటీ శాఖ ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టే బ్రహ్మాండంగా ఇలా పెట్టుబడులు తీసుకొచ్చిండు హైదరాబాద్ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి. హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిండండి. ఒకసారి గమనించండి మనోజ్ గారు, హైదరాబాద్ నగరంలో మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ప్రచారానికి రాలేదు, ఒక్క రూరల్కే పరిమితమైండు. ఒక్క కేటీఆర్ గారి ఒంటి చేతితోటి హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ప్రచారం చేసి గెలిపించారు. నిదర్శనమైంది డెవలప్మెంట్ కదా, డెవలప్మెంట్ ఒకటి క్వశ్చన్ అడుగుతున్నా, దానికి నిదర్శనమైంది డెవలప్మెంట్ కదా, అభివృద్ధి కదా, అభివృద్ధి కదా గెలిపించింది. అరే మీరు మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళకు నేను ఒకటే చిన్న విషయం చెప్తా. రూరల్ ఏరియాస్లో కేసీఆర్ గారు చూసిరు, హైదరాబాద్ అర్బన్ ఏరియాలో కేటీఆర్ గారు చూసిరు, అందుకని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ వచ్చిందన్నారు కదా. మరి కేసీఆర్ గారు వైఫల్యం చెందిరు, ఒక విఫల నాయకుడు అని చెప్పి రాకున్నా వారు ఇక్కడికి రాకున్నా హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిండు కేటీఆర్ గారు, ఐటీలో అభివృద్ధి చేసిండు, మున్సిపల్ శాఖ మంత్రి ఉండి అన్ని సమస్యలు పరిష్కరించిండు. నేను ఏమంటున్నా మొత్తం కూడా మనోజ్ గారు వారు అంటున్నారు కదా ఆన్లైన్ తీసిపారేస్తున్నారు. మీరు ఇక్కడ ఉండి సమస్యలు చెప్పేస్తే పరిష్కారం అయిందండి ఆనాడు. దాన్ని కూడా చిన్న వీళ్ళు ఏం చేయలేదంటే మీరు చేసింది ఏంది చూడండి. మీరు కేంద్ర ప్రభుత్వంలో 11 సంవత్సరాల అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేసిండ్రు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి లెక్కలతో సాగుతూ పెట్టండి. మేమేం చేసినాం మీరేం చేసినాం చెప్తారు తెలంగాణ ప్రజలు. కాబట్టి వీళ్ళ కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి చేసింది శూన్యము. మీరు చేసింది ఏమన్నా ఉన్నది అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో లిఫ్ట్ ప్రారంభించాడు వీళ్ళ కిషన్ రెడ్డి గారు గతంలో. అది మొత్తం సోషల్ మీడియాలో చూసినాం, మీడియాలో చూసినాం. కొత్త ప్రాజెక్టు పట్టుకొచ్చింది ఒకటి కూడా లేదు. కాబట్టి నేను ఇంకొక దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏమన్నారంటే కేసీఆర్ గారు చేయలేదు, కేటీఆర్ గారు చేసినట్టే. కేసీఆర్ గారి సారథ్యంలో, కేసీఆర్ గారి నేతృత్వంలో వారి సూచన మేరకు కేటీఆర్ గారు హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది కాబట్టి అభివృద్ధిని చేసి ఓటేసింది మాకు ఇక్కడ. ఇప్పుడు హైదరాబాద్కు డెవలప్మెంట్ చేసిన అంటున్నారు, కేటీఆర్ గారు హైదరాబాద్లో ప్రచారం చేసి సీట్లు జరిగినాయి అని చెప్తున్నారు. మరి ఎంపీ ఎలక్షన్ ఎందుకు 3వ స్థానానికి పరిమితమైంది? 3 పార్లమెంట్ ఉంటే కంటోన్మెంట్ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ? అదే కాకుండా మీరు ఔటర్ రింగ్ రోడ్ 7,000 కోట్ల రూపాయలు అప్పనంగా అమ్మింది మీరే. మీ ఆయనలో ఐటీఆర్ ప్రాజెక్టు తెలంగాణ నుంచి వెళ్ళిపోయింది, తెలంగాణ నుంచి 7 మండలాలు తీసిపోయి ఆంధ్ర కలిపారు. మీ ఆయనలో హైదరాబాద్ జరిగింది ఏంది? అదే కాదు ఆగండి, జూబ్లీస్ కూడా జూబ్లీస్ సంబంధించి కూడా ఆగండి అదే చెప్తున్నా. ఇంకొకటి వీళ్ళు హైదరాబాద్లో ఇప్పుడు జూబ్లీస్ అంటారు కదా, జూబ్లీస్లో ఈ ట్రాఫిక్ కారణం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అసమర్థ నిర్ణయాలు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరలో గతంలో జూబ్లీస్ కావచ్చు బంజారాయిస్లో 5 ఫ్లోర్ల నిబంధన ఉంటే దాన్ని ఎత్తేసి 20 ఫ్లోర్ 25 ఫ్లోర్లకు ఐరేజ్కి పర్మిషన్ ఇవ్వడం మూలంగా ఇలా హైదరాబాద్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ కారణం బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా హైదరాబాద్లో ఈరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తగ్గడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు. ఎందుకంటే ఏ నగరం అయితే 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందో ఆ నగరం సుభిక్షంగా ఉంటుంది, కాలుష్య రహితంగా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అసమర్థ నిర్ణయాల మూలంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 25% పరిమితం అవడంతో ప్రధానంగా హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడతా ఉంది, కాలుష్యంతో ఇబ్బంది పడతా ఉంది. ఇంత ఐటీ చెప్తాను, భారతదేశంలో ఐటీ కంప్యూటర్ ఉన్నటువంటి ప్రజలు ప్రపంచంతో పోల్చినప్పుడు జూబ్లీ హిల్స్ పైన సినిమా ఇండస్ట్రీ ప్రభావం కొంత ఉండే అవకాశం ఉంది. సినిమా ఇండస్ట్రీ మీ 3 పార్టీలో ఏ పార్టీకి ఎక్కువ సపోర్ట్? సినిమా ఇండస్ట్రీ సంబంధించి ఎవరికన్నా వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి ఎవరన్నా మద్దతు ఇచ్చారండి? మా నవీన్ యాదవ్ గారికి సుమన్ గారు ఇచ్చారు. తర్వాత చాలామంది సినీ ప్రముఖులు ఆల్రెడీ ప్రచారంలో ఒకసారి గూగుల్లో కొట్టండి, ఎంతమంది సినీ ప్రముఖులు నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇచ్చారు. మాగంటి సునీత గారు సంబంధించి మాగంటి గోపినాథ్ గారు గతంలో ప్రొడ్యూసర్ పనిచేశారు. తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళకి అనుబంధం అయినా ఎవ్వరు కూడా ఇంతవరకు మద్దతు ప్రకటించలే. ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించలే, అటు భారతీయ జనతా పార్టీ ప్రకటించలే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చాలా పెద్ద ఎత్తున తెలుగు ఇండస్ట్రీ మద్దతు ప్రకటించారు. అయితే రౌడీ షీటర్లుగా మారిన యాక్టర్స్ మీకు సపోర్ట్ ఇచ్చారు. రౌడీ షీటర్లా? ఎవరు? సుమన్ గారు రౌడీ షీటరా? సుమన్ గారు రౌడీ షీటరా? రౌడీస్ గా నటించేటువంటి వాళ్ళే మీకు మద్దతుగా. సుమన్ గారు రౌడీ నటిస్తున్నా, మీరు చెప్పండి. గబ్బర్ సింగ్ లో నటించినటువంటి రౌడీ పాత్ర కూడా. గబ్బర్ సింగ్ సంబంధించి ఇప్పుడు చాలా మంది హైదరాబాద్లో చాలా మంది నాయకులు ఉంటారు, సినిమా వాళ్ళు ఉంటారు, అంతా గబ్బర్ సింగ్ సంబంధించి కూడా మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఏమన్నా యాక్టింగ్ అలా చేసినంత మాత్రాన వాళ్ళు ఏమన్నా రౌడీలు వాళ్ళు ఏమన్నా? అసలు రౌడీలు బీఆర్ఎస్ వాళ్ళే కదా, అసలు రౌడీలు బీఆర్ఎస్ వాళ్ళే. మాగంటి గోపినాథే అసలు రౌడీ. ఇదే చెప్తా, సత్యమైన వ్యక్తి గురించి మాట్లాడదు కానీ విపరీతంగా కేసులు పెట్టించి ఇల్లు కూలగొట్టించి వేరే పార్టీని ఎదగకుండా చేసింది మాగంటి గోపినాథ్ గారు. వాస్తవం చెప్ప జూబ్లీస్ ప్రజలు తెలుసు కదా. అడిగిన ఒకటి, అసలు మాకు సినిమా ఇండస్ట్రీ మాకు మాత్రమే మద్దతు ఇచ్చింది, ఎవరికి ఇవ్వలేదు అనేది. రెండవది అసలు రౌడీ షీటర్ మాదంటున్నారు అంటున్నారు. నేను 2 ఎగ్జాంపుల్ చెప్తా.
నేను ఇంతకుముందే చూపించిన ఈ ర్యాలీలో ఎంతమంది రౌడీ షీటర్లు పాల్గొన్నారు ఆయనతోటి మీరు చెప్పిన ఇప్పుడు సినిమాలో పనిచేసిన రౌడీ షీటర్ పాత్రలు పోషించిన వాళ్ళందరూ కూడా నవీన్ యాదవ్తో చుట్టుపక్కల మీకు మీకు ప్రకటించింది ఎవరు? ఏమైందంటే మీకు- యాదవ్లు, ఆగండి, నేను మాట్లాడే ముందు గౌడ్లు, మాట్లాడండి. బీసీలంతా రౌడీ షీటర్లు కౌంటర్ కనపడుతుంది. కౌంటర్ కాదు, మీకు మాట్లాడిన తర్వాత నేను అంటే చెప్పాలి. యాదవ్లు, ఇప్పుడు గౌడ్స్, ఇంటర్నల్ గా- బీసీలంతా నేను- మీకు రౌడీ షీటర్లు ఇప్పుడు- కనపడుతుందా? ఇప్పుడు- అంటే వాళ్ళ ఓట్లు అవుతలేదు బీసీ టీఆర్ఎస్ పార్టీకి మరి ఇప్పుడు అంటే రౌడీలు యాదవ్లంతా రౌడీలు పార్టీలో కనపడుతున్నారు. యాదవ్లు, బీసీలంతా మీకు రౌడీలు కనపడుతున్నారు. ఏమంటారు మనోజ్ గారు? దాకా మీరు దానికి ఉదాహరణగా చెప్తే సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి ఆయన పైన పోక్సో ఆయన కేసు 25 కేసులు జాయిన్ పోక్సో కేసు చేసుకున్న ఒకటి కాదు రెండు నేను కాదు. మన- అడుగుతుంది సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ బీఆర్ఎస్ కి ఉంటుందా? 100% ఉన్నది సినిమా ఇండస్ట్రీకి. ఎందుకంటే మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, ఏ పారిశ్రామికవేత్తని ఇబ్బంది పెట్టలేదు, ఏ సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టలేదు, ఏ సినిమా హీరోను జైలుకు పంపించలేదు. మేము 10 సంవత్సరాల్లో ఒక్క హీరోను కూడా మేము బయటకు పంపించలేదు, ఒక్క హీరోను కూడా ఇబ్బంది పెట్టలేదు. జైలుకి వెళ్ళిన సినిమా యాక్టర్ ఎవరు? ఏలుగుపోయిన సినిమా యాక్టర్ ఎవరో తెలియదా, ఏం చేసిండ్రో తెలియదా? అంతకన్నా ముందు అసెంబ్లీలో ఏం మాట్లాడిండు వాళ్ళ గురించి, ఆ తర్వాత వాళ్ళ ఇంటికే పోయి ఎట్లా మాట్లాడించుకున్నాడు, వాళ్ళతో ఎట్లా చప్పట్లు కొట్టించుకున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది తెలుసు కదా. ఎవరైనా నాకు తెలిసి ఎవరు జైలుకి వెళ్ళిన దాఖలాలు లేవు. ఇప్పుడు మనోజ్ గారు మీరు నాతో చెప్పాలనుకుంటారు, చెప్తాను నేను డెఫినెట్గా. అది ఎందుకంటే పత్రికల్లో వచ్చింది కదా. ఎవరైనా ఆయన పేరేంది? అల్లు అర్జునే కదా ఆయన పేరు. ఆయన అల్లు అర్జున్ లోపలికి దేనికోసం పంపించారు, ఎందుకోసం పంపించారు అంటే చాలా చాలా ఘటనలు జరుగుతాయి. మనోజ్ గారు సినిమా థియేటర్ లో తొక్కిసాడలో ఏపీలో జరిగిన తెలంగాణలో అనేక జూబ్లీస్ లో ఉంటుందా? ఏమంటారు? అల్లు అర్జున్ ప్రభావం జూబ్లీస్ ఎన్నికల్లో ఉంటుందా? నేను ప్రభావం ఉంటుందా లేదంటలేను. సినిమా ఇండస్ట్రీ మీకు అంత ఆర్ట్ఫుల్ గా చేస్తే మాకు కూడా ఇంటర్నల్ గా వచ్చి కలిసిపోతారు. ఎందుకు ఇంటర్నల్ గా వచ్చి కలిసిపోతారు అంటే వీళ్ళ నాయకుడు వీళ్ళ అభ్యర్థి యొక్క తండ్రి రౌడీ షీటర్ కాబట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు, అధికార పార్టీ ఉన్నది కాబట్టి మా మీద కేసులు పెట్టిస్తారని ఇంటర్నల్ గా అనేక మీటింగ్లు పెట్టినాం. మేము చెప్పను, ఇప్పుడు నేను ఎవరితో మీటింగ్ పెట్టినాం, మేము మా నాయకులు ఎవరితో మాట్లాడుతున్నారని నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది పెడతారు మీరు మళ్ళా. అందుకనే చాలా ఇది సైలెన్స్ ఓటింగ్ జరుగుతుందండి. మీరు మనోజ్ గారు చూడండి, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో సైలెన్స్ ఓటింగ్ జరగబోతా ఉన్నది. పైకి కాంగ్రెస్ చెప్పినా లోపల మొత్తం శ్రీనివాస్ గారు బీజేపీ ప్రతినిధిగా మీకు సినిమా యాక్టర్లు కొత్త ఏం కాదు. కంగనా రనౌత్ గారు, ఖుష్బూ గారు, ఇంకా చాలామంది సినిమా యాక్టర్లు ఉన్నారు. సినిమా యాక్టర్ని ఎప్పుడు ఎలా క్యాచ్ చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలో పర్ఫెక్ట్గా తెలిసిందంటే బీజేపీ అమిత్ షా గారికి. సో ఇప్పుడు ఎవరిని ఉపయోగించుకోబోతున్నారు, సినిమా ఇండస్ట్రీ ఎలా సపోర్ట్ చేయబోతుంది? అయితే సహజంగా మీరు చెప్పినట్టుగానే సినిమా యాక్టర్లా లేకపోతే పాపులారిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరినైనా కూడా సరే, ప్రజల్లో కొంత పాపులారిటీ ఉన్నప్పుడు అన్ని పార్టీలు వాళ్ళను క్యాప్చర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాయి. గతంలో సుమన్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు చెప్పి ఉండొచ్చు, కానీ అదే సుమన్ గారు భారతీయ జనతా పార్టీ గురించి లేకపోతే భారతీయ జనతా పార్టీ గత వైభవం గురించి మాట్లాడినటువంటి వీడియోస్ యూట్యూబ్లో మీరు కొడితే ఎన్ని వీడియోస్ వస్తాయి. నవీన్ యాదవ్ గారికి సంబంధించినటువంటి వీడియో ఒకటి వస్తుంది, కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వీడియోలు 100 వీడియోలు వస్తాయి. అయినా కూడా జూబ్లీహిల్స్ ప్రజలను నమ్ముకున్నటువంటి మేము సుమన్ గారినో, సన్నీ లియోనో, రకుల్ ప్రీత్నో నమ్ముకొని ఓట్లు అడగట్లేదు. మేము అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడుగుతున్నాం. అక్కడ ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం కాంక్షించే పార్టీగా మేము వాళ్ళను మా యొక్క ఎజెండాను వాళ్ళ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, వాళ్ళని కన్విన్స్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అంతే తప్పిస్తే ఎవరో సినీ నటులు వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన్ని గెలుస్తారనేటువంటిది కాదు, లేకపోతే వీళ్ళు చేయనంత మాత్రాన ఓడిపోతారు. కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ కంప్లైంట్లు పోతున్నాయట. మీరు కేంద్రంలో అధికారులు మీ దగ్గరికి ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదా? ఏంటి దేనికి? కాంగ్రెస్ వాళ్ళిద్దరు మాట్లాడింది వాళ్ళు క్రాస్ టాక్ చేశారు, వినబడలేదు నాకు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది, రౌడీ షీటర్ అభ్యర్థి బరిలో ఉన్నారు కాబట్టి మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారట. మీరు అదే చెప్తున్నా. అందుకనే ఇప్పుడు మీరు ఏది ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు పోయి కంప్లైంట్ చేస్తున్నారు లేకపోతే ఎవరికి భయపడుతున్నారు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగితే తెలుస్తుంది కదా. ఒకరు బయటికి రావచ్చు, ఒకరు బయటికి రాకపోవచ్చు, అందరు బయటకు వచ్చి మాట్లాడతారని. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి స్పందించాడు. మనోజ్ గారు మీకు కూడా తెలిసే, స్పందించేటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. అట్లనే కొంతమంది వీళ్ళ దగ్గరికి పోయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర పోయిండొచ్చు, మా దగ్గరకు వచ్చి సంబంధించి సినిమా యాక్టర్ ఎన్టీఆర్ ని తర్వాత చాలా మంది యాక్టర్స్ ని బీజేపీ కలిసి అమిత్ షా అధికంగా అభినందించారు. వాళ్ళు ప్రచారంలోకి వస్తారా? వాళ్ళు ప్రచారానికి వస్తారా లేకపోతే మేము మా పార్టీకి ప్రచారం చేయమని వాళ్ళని గెలవలే. వాళ్ళు గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు RRR సినిమాకి అవార్డు వచ్చినటువంటి సందర్భంగా అమిత్ షా గారు పిలిపించారు, అభినందించారు. తప్పిస్తే వాళ్ళని మా పార్టీలకు రమ్మని. పవన్ కళ్యాణ్ చిరంజీవి కుటుంబం నుంచి ఎవరు వచ్చి ప్రచారం చేస్తారు? ఇక వాళ్ళు ఎవరు చేస్తారో తెలియదు. పవన్ కళ్యాణ్ అయితే మాకు అలయన్స్ లో ఉన్నటువంటి పార్ట్నరు జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ తరఫున ప్రచారానికి వస్తారని నేను అనుకుంటున్నాను. అది వస్తారా రారా అనేటువంటి పెద్దలు నిర్ణయించాలి, కాకపోతే వస్తారనేటువంటి నమ్మకం నాకున్నది. అంతే తప్పిస్తే పవన్ కళ్యాణ్ గారిని సినిమా నటుడిగా పిలువం మేము. పవన్ కళ్యాణ్ గారిని మేము ఇక్కడ ప్రచారానికి పిలిచేది మా అలయన్స్ పార్ట్నర్గా ఉన్నటువంటి జనసేన పార్టీకి అధినేత కాబట్టి మేము ప్రచారానికి పిలుస్తాం. ఒక వీడియో ఇప్పుడే వచ్చింది, ఐ గాట్ నవ్ ఇన్ఫర్మేషన్. ఒకసారి వీడియో చూపిస్తాను. ధర్మపురి అరవింద్ గారు మాట్లాడిన వీడియో శ్రీనివాస్ గారి కోసం ప్లే చేయండి పీసీఆర్. జూబ్లీహిల్స్ ఎలక్షన్లు కిషన్ రెడ్డి గారి స్ట్రాటజీ ప్రకారం నడుస్తూ ఉన్నట్టు నాకు సమాచారం. సో దాని విషయంలో కిషన్ రెడ్డి గారే చెప్పగలగాలి.
కిషన్ రెడ్డి గారు అయినప్పటికీ కూడా ఒకవేళ జూబ్లీస్ గెలిస్తే పార్టీకి కొంత మలుపు వస్తుంది, బీజేపీకి కొంచెం ఊపు వస్తుంది అనేది కొంత చర్చ జరుగుతుంది. కేవలం కిషన్ రెడ్డి మీద వేస్తే కరెక్ట్ అంటారా? మీరు ఎవరు పాల్గొన్నారా? లేదండి, కిషన్ రెడ్డి గారి మీద వేస్తలేము మేము. కిషన్ రెడ్డి గారి నియోజకవర్గము ఆయన అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా ఎలక్షన్లలో ఇదే క్యాండిడేట్ ఉండే. ఇప్పుడు కూడా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన నియోజకవర్గం అండి అది. సో మేము ఆయన మీద వేయటం అని కాదు. సో మేమందరం పనిచేసినా ఆయన స్ట్రాటజీ ప్రకారమే పనిచేయాలి జూబ్లీహిల్స్లో. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఆయన చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం కూడా పొల్లు తప్పు లేకుండా మాట్లాడారు కదా. కిషన్ రెడ్డి గారు నేతృత్వం వహిస్తున్నటువంటి పార్లమెంటరీ సెగ్మెంట్ కాబట్టి కిషన్ రెడ్డి గారికి బాధ్యత ఉంటుంది. అది అరవింద్ గారు చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా కూడా అది వాస్తవం. దాంట్లో తప్పు పట్టడం. ఆయన మాట్లాడింది ఆయన పెట్టిన క్యాండిడేట్ గతంలో ఓడిపోయాడు, ఇప్పుడు మళ్ళీ ఆయన అభ్యర్థిగా పెట్టారు. ఆయన చెప్పి గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థిని మళ్ళీ పెట్టుకున్నాము. మా పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి గారి ఎత్తు కూడా కావచ్చు కదా. గతంలో కూడా పోటీ చేసినాడు కాబట్టి అదే అభ్యర్థి నన్ను సమాధానం చెప్పండి. అదే అభ్యర్థి గతంలో కూడా పోటీ చేసినాడు, అదే అభ్యర్థిని మళ్ళీ కూడా పెట్టడం కారణంగా అతనికి ఉండేటువంటి గత ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్లు కావచ్చు, లేకపోతే మనం ఎలాంటి వ్యూహరచన చేయాలి, లేకపోతే ప్రజల యొక్క అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా దీపక్ రెడ్డి మా పార్టీకి సంబంధించినటువంటి అక్కడ జిల్లా అధ్యక్షుడు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు అణువణువున తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిని మళ్ళీ పెట్టడం అనేటువంటి ఒక మాస్టర్ స్ట్రాటజీయే కదా మాది. కిషన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయమే తీసుకున్నారు కదా. మనం తీసుకునే ప్రతి నిర్ణయము, మనం చేసే ప్రతి నిర్ణయము సక్సెస్ కావాలని ఏం లేదు. రేపు అయితమా కాదా అనేటువంటి పక్కన పెడితే కిషన్ రెడ్డి గారు 100% ఒక సూటబుల్ క్యాండిడేట్, ఒక పర్ఫెక్ట్ క్యాండిడేట్ని అక్కడ పెట్టారు. దాంట్లో అరవింద్ గారి వీడియోను మీరు నాకు ప్రత్యేకంగా చూపించి అక్కడేదో లాగుదాం అనేటువంటి ప్రయత్నం మీరు చేసి చూసిరా? ఏం లేదు అక్కడ. మీరు ఎందుకంత ఆవేశపడి ఆ వీడియో నాకు చూపించారో నాకు అర్థం కాలేదు. ఓడిపోయినటువంటి మాట వాస్తవే కదా. చెప్పిన మాట మళ్ళీ ఓడిపోయినటువంటి ఒక్క నిమిషం నన్ను అడుగుతున్నాడు కదా. అక్కడ ఓడిపోయినటువంటి అభ్యర్థి కాబట్టే మళ్ళీ పెట్టినాం మేము. గతంలో అక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి పెట్టారు, అది ఆయన ఇష్టం అని చెప్పి మాట్లాడారు. నేను అదే అంటున్నా, ఆయన ఇష్టం, నా ఇష్టం, మీ ఇష్టం ఉండదు. ఇదేం కాంగ్రెస్ పార్టీ కాదు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాసి పంపిస్తే అక్కడ అభ్యర్థి నిర్ణయించడానికి, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కాదు, ఫామ్ హౌస్ నుండి పేపర్ వచ్చిన షీల్డ్ కవర్లో పేపర్ వచ్చేస్తే, పేర్లు వచ్చేస్తే నియమించడానికి. మా పార్టీకి ఒక సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి 3 పేర్లు 4 పేర్లు పంపిస్తాం. అక్కడ స్క్రీనింగ్ అవుతుంది. ఆ అభ్యర్థుల యొక్క ప్లస్ మైనస్లు అన్నీ నిర్ణయించిన తర్వాతనే అభ్యర్థిని ప్రకటిస్తారు. మీరు ఆరోపించినట్టుగానే, లేకపోతే అరవింద్ గారు మాట్లాడిన దాంట్లో ఏదో పొరపాటు ఉంది, ఏదో తప్పులు ఉన్నాయని మీరు భ్రమపడినట్టుగా చూపిస్తే, అందుకనే చెప్తున్నా 100% సమర్థిస్తున్నా. ఓడిపోయినటువంటి అభ్యర్థి కాబట్టి, అతని సమస్యలు తెలుసు కాబట్టి, గతంలో పోటీ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి, పోటీ చేసి ఓడిపోయినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ అంశాలు మాకు కలిసి వస్తాయి అనేటువంటి స్ట్రాటజీతో అతన్ని పెట్టామని ఒకటి చెప్పదలుచుకున్నా. పార్టీ అభ్యర్థిని ఖరారు చేయడం వారి యొక్క పార్టీ అంతర్గత విషయం. నేను దాని జోలికి పోను. కానీ బయట జరుగుతున్న చర్చను మాత్రం నేను మీ యొక్క ఆర్టీవీ ద్వారా చెప్పదలుచుకున్నా. ఏంది అంటే, ఇప్పుడు మీరు ఒక వీడియో చూపించారు వారి యొక్క ఎంపీ గారిది. సో దాంట్లో నాకు సరే వారికి అర్థమైంది, మీకు అర్థమైంది. ఒక్కొక్కరు ఒక యాంగిల్ అర్థం చేసుకుంటారు. నాకు అర్థమైనదక్క నాకు అనిపించింది ప్రజల యాంగిల్లో ఆలోచన చేస్తే డెఫినెట్లీగా అక్కడ కిషన్ రెడ్డిదే నడుస్తుంది. మొత్తం కూడా వ్యవస్థ అంతా అయినాయి కాబట్టి ఆయనే గెలిపించుకోవాల్సింది అనేది అదొక అంశము. రెండో అంశం ఏంటంటే, ఇవాళ ఈ ఎన్నికలో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటై పనిచేస్తున్నాయండి. ఇక్కడ బీజేపీకి ప్రత్యేక ఎజెండా లేదు. నేను చెప్తున్నది కాదు, ఒక పార్టీ ప్రతినిధిగా బయట మాట్లాడుతున్న సమాచారం. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే దీపక్ రెడ్డి గారిని పెట్టినప్పుడు కూడా అదే చర్చ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే చర్చ జరుగుతున్నది. ఉంటే అది డ్రామాలు, పార్టీ చెప్పిన డైరెక్షన్లో ఏడుస్తోందనే మాటని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుకొచ్చారు, చాలామంది మాట్లాడుకొచ్చారు, తుమ్మల గారు కూడా మాట్లాడుకొచ్చారు. సో ఒక సింపతి కార్డు బీఆర్ఎస్ ప్లే చేస్తుంది అనిపిస్తుందా మీకు? అంటే ఇక్కడ చాలా స్పష్టంగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ప్రతి మీటింగ్లో ఏడవాలని చెప్పేసి ఆమెకు సూచిస్తున్నటువంటి వీడియో మా దగ్గరకు వచ్చింది. మీరు అట్లాంటి పని దయచేసి చేయొద్దు. ఏడుపు అనేది అంటే ఆ సందర్భానుసాధనంగా వస్తే ఓకే, కానీ ఇలా ఓట్ల కోసం మాత్రం దయచేసి ఏడుపులతోటి ఓటు రావని చెప్పేసి చాలా స్పష్టంగా మాట్లాడారు. అదే కాకుండా రాజాసింగ్ గారు భారతీయ జనతా పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే, వారు మా ఎమ్మెల్యే, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే, ఎక్స్ బీజేపీ నాయకులు, వారు మాట్లాడింది కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం డమ్మీ అభ్యర్థిని, పోయినసారి పెట్టిన అభ్యర్థిని, అందుకే లేట్ అవుతుందని చెప్పేసి రాజాసింగ్ గారు కూడా ఆ ప్రశ్నలకు ఇప్పటివరకు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కల్వకుంట్ల కవిత గారు కూడా గదే మాట్లాడారు. అమరులో కుటుంబాలకు అన్యాయం చేసిందని ఈ రోజు కూడా మాట్లాడింది, వారే మాట్లాడారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కాళేశ్వరం అవినీతి జరిగిందని, ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు ఉన్నారని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సంతోష్ రావు గారు అవినీతి చేసిరని చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు కూడా మాట్లాడారు. కాబట్టి ఆ ప్రశ్నల సమాధానం బీఆర్ఎస్ పార్టీ మిగిలే ఉన్నాయి.
ఇక్కడ రాజా సింగ్ గారి ప్రశ్నలు కూడా భారతీయ జనతా పార్టీ మిగిలే ఉన్నాయి. అరవింద్ గారు ఏం మాట్లాడంటే కిషన్ రెడ్డి గారిదే బాధ్యత, గతంలో వారే పెట్టారు, ఇప్పుడు కూడా వారే పెడతాం, మొత్తం వారే బాధ్యత, మాకేం సంబంధం అని చెప్పేసి అరవింద్ గారు ఇప్పుడు మాట్లాడిన మాటలు మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము చెప్తా ఉన్నాం అంటే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు, భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. కాబట్టి మాకు ఒకసారి అవకాశం ఇస్తే జూబ్లీస్ని డెవలప్మెంట్ చేస్తాం. వాళ్ళ సింపతి డెవలప్మెంట్ మీద మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగానే ముందుకు పోతున్నారనేది మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాట. సార్ ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నాగా, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 6 ఎలక్షన్లు జరిగినాయి 2014 నుంచి 2025 వరకు. 6 ఇట్లలో 5 దిక్కులలో సింపతి ఎలక్షన్ జరగలేదు. ఒక్క నాగార్జున సాగర్ తప్ప ఎక్కడ కూడా చనిపోయిన కుటుంబం నుంచి ఎవరు గెలవలే. అది కాంగ్రెస్ పార్టీ సంబంధించి పాలేరు కావచ్చు, నారాయణ ఖేడ్ కావచ్చు, లేకపోతే నాగార్జున సార్ ఒక్కడు తప్ప. తర్వాత దుబ్బాక కూడా అదే పరిస్థితి, భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇక్కడ జూబ్లీస్లో కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, మీ కంటోన్మెంట్ కూడా కుటుంబానికి సంబంధించి పోటీ చేస్తే 3rd వచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్లో ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ మాగంటి గోపినాథ్ గారికి అవకాశం ఇస్తే డెవలప్మెంట్ చేయలేదు. ఇక్కడ రౌడీ రాజ్యం నడిచింది, కేసులు పెట్టింది తప్ప అక్కడ డెవలప్మెంట్ జరగలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే వారు ఏం డెవలప్మెంట్ చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు, అజారుద్దీన్ గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చినాం, నవీన్ యాదవ్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం, సీఎన్ రెడ్డి గారు ఉంటే కార్పొరేట్ చైర్మన్ కూడా డిక్లేర్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ముందుకు పోతా ఉంది. మాగంటి గోపినాథ్ గారి కుటుంబంలోనే అంతర్గతంగా కలహాలు ఉన్నాయి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ సంబంధించి అదే పరిస్థితి. డ్రామాలు ఆడమని, కన్నీళ్లు పెట్టమని మీ పార్టీ నుంచి నాయకులు మాగంటి సునీతకు డైరెక్షన్ ఇస్తున్నారంట. ఎంత బాధ అనిపిస్తుంది మనోజ్ గారు అంటే, ఒక భర్త కోల్పోయిన కుటుంబం, ఆ భర్త తయారు చేసిన కుటుంబ సభ్యుల మధ్యలో ఒక మీటింగ్ జరిగితే, నియోజకవర్గ ముఖ్య నాయకుల మీటింగ్ జరిగితే, ఇంతమంది కుటుంబ సభ్యులు నాకు తయారు చేసి ఇచ్చిండు అని ఒక భావోద్వేగంతో ఏడిస్తే, దాన్ని కూడా సిగ్గు లేకుండా మంత్రులు మాట్లాడే విధానాన్ని యావత్తు మహిళా లోకం కూడా క్షమించదండి. అది డెఫినెట్గా. ఎందుకంటే ఎవరికైనా బాధ ఉంటుందండి. నేను అడుగుతున్నాను స్ట్రేట్గా, నేను కాంగ్రెస్ ప్రతినిధిని ఏమడుగుతున్నా, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడితే ఎవరైనా పోతే వాళ్ళు నిలబెడితే గదే అంటారా మీరు కూడా? ఇప్పుడు సోనియా గాంధీ గారు కూడా పోటీ చేసి గెలిచిండ్రండి. రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు సోనియా గాంధీ కూడా పోటీ చేశారు, అట్లనే చేసిండ్రా? అట్లనే జరిగిందా? పాలేరు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు తన సతీమణిని బరిలో నిలిపితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఇదే, డ్రామాలు ఆడుతున్నారు, ఏడుస్తున్నారు రకంగానే ప్రచారం చేసింది బీఆర్ఎస్ కూడా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒక్క సింపతే కాదండి, ఇక్కడ సింపతితోటి పోవడం ఒకటే కాదు. ఇప్పుడు వారు లేరు కాబట్టి, వారు చనిపోయారు కాబట్టి టికెట్ ఇచ్చినాం. గుర్తు చేస్తున్నా, నేనేమంటున్నా, ఒక సింపతితోటే పోతున్నాం అనేది తప్పు. కానీ ఆ సింపతిని గేమ్ చేసుకొని ఓట్లకు పోతున్నారని వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అది దౌర్భాగ్యం, సిగ్గుసేటు, క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. వీళ్ళ యొక్క పార్టీ నాయకులు ఇప్పటివరకు దానికి కూడా మాట్లాడలేదు. అదంతా కూడా మహిళలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము కూడా ఆ వీడియోలన్నీ కూడా బయట పెడుతున్నాం, వాళ్ళు కూడా మహిళలకు చూపిస్తున్నాం. వాళ్ళు కూడా దాని మీద ఏం స్పందిస్తారో 11వ తారీఖు నాడు చూస్తారు. నేను ఇంకోటి ఏమంటున్నాను, సానుభూతి ఉందా? ఎందుకు ఉండదండి? డెఫినెట్గా ఉంటుంది. సానుభూతి ఒకటే కాదండి, ఇలా అభిమానం ఉన్నదండి గోపినాథ్ గారి మీద. మీరు ఎంతసేపు రౌడీ చీటర్ అంటారు. గోపినాథ్ గారు రౌడీ చీటర్ అయితే 3 సార్లు గెలుస్తాడా అండి? 3 సార్లు గెలిచిండని ప్రజల ఆమోదంతో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిండు. అక్కడ మీరు చెప్తున్నారు కదా, మేము వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చినట్టు అజారుద్దీన్ గారికి. ఎక్కడిచ్చారు మీరు ఎమ్మెల్సీ? అసలు ఆ ఎమ్మెల్సీ వస్తుందా? మీరు సీఎన్ రెడ్డి కట్ట కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించారట. ఒక ప్రకటన చూపించు నాకు, ఒక జీవో చూపించు. మీరు ఎందుకు మీ వాళ్ళని ఇంట్లో బూచి చూపిస్తారు? ఇంకా మాట్లాడకు మన కౌశిక్ గారు, నువ్వు కూడా ఇంకేదైనా తెచ్చుకో. ఇక ఈ మాట్లాడి ఏ పదవి సునీత గారి సంబంధించిన మరిది ఇప్పుడు ప్రెస్ మీట్ ఆయన పెట్టింది కదా మొన్ననే టీఆర్ఎస్ పార్టీలో ఎన్ని హామీలు ఇచ్చిందో మనం చూసినాం. మీరేదో ఆగదు సార్, ఈ సెంటిమెంట్ రాజకీయాలు ఆగవు. ఏం మాట్లాడండి పాలేర్లా? పాలేరు సంబంధించి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ గాను ఇంకొక మంచి పదవి ఇచ్చి ఆమెను ఎందుకు నామినేట్ చేయకూడదు? టీడీపీ 2 ప్రధాన పక్షాలు పాలిస్తూ వచ్చాయి. ఇప్పుడు వారు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఏది మాట్లాడినా కరెక్టే, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతామా తప్పు. మేము మా పొన్నం ప్రభాకర్ గారు అన్నది ఏముందంటే అసలు మా వెంకరెడ్డి గారి భార్యకు అవసరమా? పెద్ద ఉంది అసలు ఎండలు తిప్పుడు అవసరమా? ఆమె కావాలంటే ఎంఎస్టీకి ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక సచిన కుటుంబాన్ని పట్టుకొని, ఆ కుటుంబం నుంచి పోటీ చేసినటువంటి ఒక మహిళను పట్టుకొని మీరు మాట్లాడితే కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ సంబంధించి కార్యకర్తలు అన్నదాన్ని మీరు మాట్లాడి ప్రతి దిక్కులో దయచేసి తల్లి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడి తప్పవుతుందా? మీరు చేసిరని చెప్తారు, మేము మాట్లాడలే.
మీ కార్యకర్తలు అంటున్నారట, ఆగండి అన్న, మీ కార్యకర్తలు అంటున్నారట, నాగేశ్వరరావు గారు లే, 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 లే. మాట్లాడింది కదా దయచేసి అంటే మీరు మాట్లాడింది కాబట్టి లే, లే, లే. మీరు మాట్లాడాలి. మొన్న మీరు ఏం చేస్తే మీరు అదే చేస్తారు. మధురెడ్డి గారు కాదు కాదు ఇక్కడ మంత్రులు ఒక నిమిషం, మంత్రులు మాట్లాడిన మెట్లు కాసేపు పక్కన పెడితే కేటీఆర్ గారు మాట్లాడింది అక్కడ ఒక పెద్ద ఆయన చనిపోతే మరొక మహిళను తిప్పుతున్నారు. ఇక్కడ కూడా అదే సంఘటన, ఒక ఆయన మరణించారు, ఆ కుటుంబం నుంచి ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వచ్చు కదా. ఇప్పుడు నేను కేటీఆర్ గారు మాట్లాడిన అర్థం ఏందని వారు మాట్లాడిన దాంట్లో ఎస్ వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టే బదులు మీకు అవకాశం ఉంటే ఎమ్మెల్సీ అని చెప్పారు. మాకు అవకాశం లేదు ఎమ్మెల్సీ చేయడానికి, మరి వారి కుటుంబ సభ్యులకు వెళ్ళి టికెట్ ఇవ్వాలనుకున్నాం, ఇచ్చినాం. నేనేమంటున్నా ఏలన చేస్తున్నారు ఎందుకంటే మా నాయకుడు ఏలన చేయలేదు, మీరు ఏలన చేస్తూ ఉన్నారు. ఏడ్చేది ఇదంతా నటన అవుతుందని భర్త చనిపోతే నటిస్తారా అండి ఎవరన్నా? ఏడుపు కూడా నటన అంటారా? దాన్ని మీరు ఏలన చేస్తున్నారు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇంకొకటి సానుభూతి మాకుంది, డ్రామాలు ఆడుతుందని కాంగ్రెస్ అంటే, లేదు లేదు సానుభూతి మాకుంది, మా మహిళపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. ఈ వర్షన్ ఏంటి? వాస్తవానికి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నటువంటి సునీత గారి పట్ల అట్లా మాట్లాడాల్సి లేకుండే. ఎందుకనంటే నిజానికే డ్రామా చేసిరా లేకపోతే వారికి భావోద్వేగంతో ఏడ్చిరా అనేటువంటిది ఎట్లా నిర్ణయిస్తారు మీరు? సహజంగా మన ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే మనకు ఆత్మీయులుగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు ఒక నెల రోజుల తర్వాత వచ్చినా, ఒక సంవత్సరం తర్వాత వచ్చినా కూడా చనిపోయినటువంటి వ్యక్తిని తలుచుకొని ఏడుస్తాం మనం. అది సర్వసాధారణమే, అదేం కొత్త కాదు. లేకపోతే ఈరోజు సునీత గారు ఒకరే అట్లా ఏడ్చినటువంటి సందర్భం ఏం లేదు. ఆ మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈయన ఈరోజు ఎక్కడ కూడా కనిపించట్లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భూతద్దం పెట్టి వెతికినా కూడా ఆ మంత్రి ప్రచారంలో ఎక్కడ కూడా కనబడట్లేదు. మిగతా మంత్రులందరూ కనిపిస్తూ ఉన్నారు. అందుకనే అటువంటి వ్యాఖ్యలు చేసే ముందు కొంత మనం భావోద్వేగాలను పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళ యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకటి రెండో విషయం నేనేమంటానంటే ఒక నిమిషం మనోజ్ గారు, ఒక్క నిమిషం. రెండో విషయం నేనేమంటానంటే, సరే రాజకీయ పార్టీలు అన్నప్పుడు గెలిపే ప్రధాన లక్ష్యంగా పనిచేసేటువంటి రాజకీయ పార్టీలు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క కుటుంబాల నుండి ఇంకో అభ్యర్థిని పెట్టడం అనేటువంటి సాధారణంగా జరుగుతుంది. మేము కూడా పెట్టి ఉంటే కానీ నేనేమంటానంటే ఈ రకమైనటువంటి రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడాలి. ఇట్లా వారసత్వ రాజకీయాలు లేకపోతే కుటుంబ రాజకీయాలు, ఒక కుటుంబం నుండి ఇంకొకటి చనిపోతే ఇంకొకరిని అభ్యర్థిని పెట్టడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేసేటువంటి వ్యక్తి, ఆ ప్రాంత ప్రజలకు ఎవరైనా ఒక సమస్యలు పరిష్కారం చేసేటువంటి అభ్యర్థిని నిలబెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క సలహా, సూచన, వాటెవర్. కానీ ఆ ప్రజలు కూడా ఇటువంటి భావోద్వేగాలకు లోను కాకూడదు. అంటే సునీత గారు భావోద్వేగాలు రెచ్చగొట్టినటువంటి ఉద్దేశం కాదు. ప్రజలు కూడా ఏదో అయ్యో పాపం గోపీనాథ్ గారు చనిపోయారు కదా అనేటువంటి ఆ భావోద్వేగాలకు లోను కాకుండా గోపీనాథ్ గారు ఏదైనా మంచి చేసి ఉంటే ఓటేయండి, దాన్ని నేను తప్పనట్లేదు. కానీ అక్కడ స్థానికంగా ఎవరైనా మంచి చేస్తారు అనుకుంటే, ముగ్గురు అభ్యర్థులు ఎవరు బాగుంటారు అనుకుంటే వాళ్ళకు ఓటేయాలి తప్పిస్తే ప్రజలు అట్లే ఆలోచించాలి. రాజకీయ పార్టీలు కూడా ఈ రకమైనటువంటి రాజకీయ పంతాన్ని వీడాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం. మధురెడ్డి గారు, మీకు ఒక సూటి ప్రశ్న. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఉప ఎన్నికలు వచ్చాయి, అక్కడ వచ్చిన ఉప ఎన్నికల తీరుతనులు వేరు కావచ్చు, బట్ మీరు ఉపయోగించినటువంటి ఒక పదం అయితే కామన్, సానుభూతి. సోలిపేట రామలింగారెడ్డి గారు అకాల మరణం చెంది తన సతీమణి సుజాత రెడ్డి గారిని బరిలో నిలిపారు. ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో తన పోట్లో లేరు. గెల్లు శ్రీనివాస్ గారిని అప్పుడు వచ్చిన ఉప ఎన్నికలు, హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బీసీ బిడ్డ, తెలంగాణ విద్యార్థి నాయకుడు అని చెప్పి బరిలో లేపితే ఆ తర్వాత ఎన్నికల్లో బరిలో లేరు. ఇప్పుడు కూడా మీరు అదే పదాన్ని వాడబోతున్నారా? సానుభూతి వరకే మాగంటి సునీత, ఆ తర్వాత కూడా తనకు అవకాశం ఇస్తారని గ్యారంటీ కూడా లేదు మీ పార్టీలో. మనోజ్ గారు, సానుభూతి ఒకటే కాదండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 13 అంశాలు, 100 రోజుల్లో అమలు చేస్తున్న అంశాలు, వీరి వైఫల్యాలను ఎండగడుతున్నాము. మీరు అంటున్నారు కదా సానుభూతి ఒకటే కాదు, మేము పోయేది ఎలక్షన్ ఒకటే. గెల్లు శ్రీనివాస్ గారికి ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్కి వ్యతిరేకంగా ఒక యువకుడు, బీసీ బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు అని చెప్పి బరువు నిలిపిన మీరు ఆ తర్వాత ఎన్నికల్లోకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత రెడ్డి గారికి అప్పుడు ఆయన మరణించిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో అవకాశం ఇచ్చి అన్నీ తానే హరీష్ రావు వ్యవహరిస్తే ఆ తర్వాత ఎన్నికల్లోకి ఏమైంది? అప్పుడు ఉపయోగపడ్డవారు తర్వాత వాళ్ళ కుటుంబం నుంచి ప్రోత్సహించడం మీకు ఎవరు దొరకలేదా? గెల్లు శ్రీనివాస్ ఒక పావుగా వాడుకున్నారా? సుజాత రెడ్డి అసెంబ్లీకి పంపించలేదు. అసెంబ్లీ ఓడిపోయిన తర్వాత ఆయన సేవలు ఇంకో రకంగా వాడుకున్నాం కదా. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పెద్ద క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పోస్ట్ ఇచ్చినాం కదా ఆయనకు. ఆయన ఎక్కడ కూడా ఎవరి పక్కకు పెట్టలేదండి. ఇవి పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఎలక్షన్కి ఏ పార్టీకైనా ఒక స్ట్రాటజీ ఉంటుంది, రాజకీయ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో భాగంగా ఎవరికి టికెట్ ఇవ్వాలనేది నిర్ణయం చేస్తుంది. ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళు పోటీ చేస్తారు. ఆ తర్వాత వారి సేవలను ఎట్లా వినియోగించుకోవాలనేది పార్టీ ఆలోచిస్తుంది. వారి సేవలను ఎట్లా వినియోగించుకోవాలనేది ఆలోచించే కదా వారికి గెల్లు శ్రీనివాస్ అనే వ్యక్తికి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన. ఆయన ఇప్పటికి కూడా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ వచ్చింది కదా,
మళ్ళీ జనరల్ ఎలక్షన్స్కి వచ్చారు ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? నేనేమంటున్నా స్ట్రాటజీ ఉంటుంది. ఏ రాజకీయ పార్టీకైనా ఒక స్ట్రాటజీ ఉంటుంది డెఫినెట్లీగా. ఆ స్ట్రాటజీ అక్కడ ఉపయోగించినాము. ఇప్పుడు ఆ స్ట్రాటజీ ఉపయోగిస్తే వర్కౌట్ కాదనుకొని ఇంకో యాంగిల్లో ఇంకొకరిని ఉపయోగించాము. మీకు ఇప్పుడు స్ట్రాటజీ అవసరం, తర్వాత స్ట్రాటజీ అవసరం లేదు. ఇంకొకటి మీరు ఒక్కటి అడిగారు, నేను ఒక్కదానికి సమాధానం చెప్తాను. నేను మీరు ఒక్క సెంటిమెంట్ని చూసుకునే పోతున్నారు ఎలక్షన్. ఒక్క సెంటిమెంట్ని చూసి కాదు, కాంగ్రెస్ చెప్పిన ఈ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎలక్షన్స్ కు పోతా ఉన్నాము. ఈ వైఫల్యాన్ని ఎండగడతా ఉన్నాము. గతంలో సమైక్య రాష్ట్రంలో ఏదైతే కుటుంబంలో చనిపోయిన వ్యక్తుల నుంచి ఏ పార్టీ కూడా వ్యక్తులను ఎవరైనా కుటుంబంలో చనిపోయిన వ్యక్తులు పెట్టినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చేది. పీజీఆర్ గారు చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ దాన్ని అతిక్రమించడంతో పీజీఆర్ గారి ప్లేస్లో ఆ ఎలక్షన్ జరిగిన మాట వాస్తవం. అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు గెలిచిర్రు. అదే కాకుండా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 ఎలక్షన్ జరిగినాయి. బై ఎలక్షన్ జరిగితే ఒక్క స్థానం నాగార్జున సాగర్ మినహా ఎక్కడ కూడా కుటుంబంలో చనిపోయిన కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా గెలవలేదు. కాబట్టి జూబ్లీస్లో సెంటిమెంట్ అనేది ఫైనల్ క్వశ్చన్. అదే కాకుండా ఖచ్చితంగా ఇంకోటి పొన్నం ప్రభాకర్ బీజేపీలు ఇప్పటిదాకా అంటున్నట్టుగా, ముఖ్యంగా బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా, ఇది కారుకి బుల్డోజర్కి మధ్య బిగ్ ఫైట్, హైడ్రా రాబోతోంది, మీ ఇల్లు కూల్చుకోవాలనుకుంటే కాంగ్రెస్కి ఓటేయడానికి కేటీఆర్ గారు ప్రచారం చేస్తున్నారు. సో హైడ్రా రాదు అని మీరు హామీ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు హైడ్రా అనేది చాలా స్పష్టం. మరి హైడ్రా కూలిస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో హైడ్రా పెట్టని చెప్పేసి ఎందుకు రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి? అదే కాకుండా 2000 చెరువులు ఉన్న చెరువులు హైదరాబాద్లో ఎందుకు 400 పరిమితమైంది? బీఆర్ఎస్ పార్టీ ఆయనలో 1600 చెరువులు కనబడకుండా పోయినాయి కదా. హైడ్రాని ఎందుకు మన ఇలాగ మన వర్షాల సందర్భంగా ప్రశంసలు అందుకున్నారు? మరి హైడ్రాకు ఆరాధించిన పరిస్థితి మనం చూసినాం కదా. హైదరాబాద్లో రాక్స్ లేక్స్ను రక్షించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ హైడ్రాని తీసుకుంది. హైడ్రాని తీసుకోవాలంటే ధైర్యం ఉండాలి. ఒక సాహసోపేతమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. హైడ్రా అనేది ఏర్పడే నాటికి ఎవరైతే రెసిడెన్షియల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో అక్కడ ఎక్కడ కూడా హైడ్రా కన్స్ట్రక్షన్ తొలగిస్తలేదు. హైడ్రా ఏర్పడిన తర్వాత ఏదైతే కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నా కానీ మాత్రమే హైడ్రా పనిచేస్తూ ఇప్పుడు 1,00,000 కోట్ల ప్రభుత్వ రంగ భూములను కాపాడింది హైడ్రా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆయనలో హైదరాబాద్ చెరువులు రాక్స్ అన్ని కూడా కబ్జాలకు గురైనవి. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ కాపాడే ప్రయత్నంలో హైడ్రా ముందుకు పోతా ఉంది. హైడ్రా కావచ్చు, త్రిబుల్ ఆర్ కావచ్చు, మెట్రో రైల్వే రింగ్ కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, పోర్ట్ సిటీ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మెట్రో విస్తరణ, కాంగ్రెస్ పార్టీ పోతుంది. పెద్దోళ్ళ దగ్గరికి ఎందుకు పోతలేదు? పేదోళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నది? పేదోళ్ళ గుడిసెల్లో ఎందుకు కూలుస్తున్నది? పెద్దోళ్ళైనా మీ ముఖ్యమంత్రి గారి తమ్ముడు తిరుపతి రెడ్డి ఇంటికి ఎందుకు పోతలేదు? చేసుకోండి. వాల్దా చట్టం హైదరాబాద్ లేదు. కాబట్టి ఎక్కడ కూడా దయచేసి పనులు ఎవరైనా హర్షిస్తారండి. దాని ముసుగుల పెద్దోళ్లకు గన్నులు పెట్టి పైసలు వసూలు చేసి కమిషన్లు తెచ్చుకోవడమే కార్యక్రమం చేస్తూ ఉన్న తప్పితే హైడ్రాతోటి హైదరాబాద్ నగర ప్రజలకు పేదోళ్లకు ఉపయోగపడ్డది ఏమీ లేదనేది పేదోళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే డెఫినెట్లీగా హైడ్రా బుల్డోజర్కు లైసెన్స్ ఇచ్చినట్టే. కాబట్టి ఆ దిశగా ఆలోచించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నేను చరణ్ కౌశిక్ గారు మాట్లాడినటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి విషయంతో నేను ఏకీభవిస్తా. హైడ్రా ఉండాల్సిందే, చెరువులు కబ్జాలు అయితే కాపాడాల్సిందే, లేకపోతే అక్రమ కట్టడాలు ఉంటే కూల్చాల్సిందే. కానీ ఈ హైడ్రా నేను ఎప్పుడు అభినందిస్తా, ఆ హైడ్రా నిజంగా చిత్తశుద్ధితోటి పనిచేస్తుందని ఎప్పుడు అంటానంటే, వాల్టా చట్టాలను అతిక్రమించి బఫర్ జోన్లను కాల రాసేసి సల్కం చెరువులో ఒక చెరువుకు మధ్యలో ఫాతిమా కాలేజ్ అనేటువంటి ఒక కాలేజీని కట్టుకున్నారు కదా మీ అలయన్స్ పార్ట్నరు. ఆ కాలేజీని కూల్చిన రోజు నిజంగా హైడ్రా యొక్క పర్పస్ సర్వ్ అయిందనేటువంటిది నేను నమ్ముతా. అందరూ కూడా దాన్ని స్వాగతిస్తారు. కానీ మీ పార్ట్నర్ అయినంత మాత్రాన చెరువుకు మధ్యన కట్టుకున్నా కూడా వాల్టా చట్టము దానికి అప్లై కాదు, లేకపోతే చెరువుల ఆక్రమణలు దానికి అడ్డంకులు కావు. ఒక్క ఫాతిమా కాలేజ్ సల్కం చెరువులో పెట్టుకుంటేనేమో మీకు ఓకే అవుతుంది. కానీ చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళని కూల్చడానికి మాత్రమే మీకు చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి హైడ్రా చాలా గొప్పగా కనిపిస్తుంది. నిజంగా హైడ్రా గొప్పదైతే సల్కం చెరువులో ఉన్నటువంటి ఫాతిమా కాలేజ్ను కూలగొట్టిన తర్వాత ఇంకోసారి మీరు మాట్లాడితే అది బాగుంటుంది అనేటువంటి నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ వాజురెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది 3 పార్టీల ప్రతినిధులు, ఆయా పార్టీలకు సంబంధించిన తీరుతెన్నులు, వారి ప్రచార ఆర్భాటాలు, వాళ్ళ యొక్క హామీలు, వాళ్ళ యొక్క ఆరోపణలు. సో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది 3 పార్టీల్లో ఎవరు వర్షన్ ఎలా ఉంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది. ఇక డిసిషన్ ఈజ్ యోర్స్. నవంబర్ 11 జూబ్లీహిల్స్ ఎన్నికలు చూద్దాం, ఆ రోజు ఏం జరుగుద్ది. నవంబర్ 14 రిజల్ట్ వరకు డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందే. ఇది జూబ్లీ వార్ రియల్ ఎక్స్ ద వాయిస్ ఆఫ్ నౌ. చూస్తూనే ఉండండి RTV. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.